Now let's dive into the word of God. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అందరూ చూడాలి, అందరు రాసుకోవాలి. దిస్ విల్ బి ద లాస్ట్ సెర్మన్. ఈ ఇయర్లో, ఈ ఖర్చు మేనిఫెస్టోలో లాస్ట్ సెర్మన్ ఇది. సో ఈ సిరీస్ మిమ్మల్ని చేంజ్ చేసింది, ఐ బిలీవ్ దట్. అండ్ ఈ సిరీస్లో ఈ సెర్మను కంప్లీట్గా మీరు ఊహించని రీతిగా మలుపులు తిప్పుతుంది. అండ్ మీ డైలీ లైఫ్లో మీకు గుర్తొస్తుంది ప్రతిసారి ఈరోజు సెర్మను. నా కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. లెట్ us see in English. Psalm 109. Let this be the reward of mine adversaries from the Lord, and of them that speak evil against my soul. మళ్ళీ చూద్దాం. Let this be the reward of mine adversaries from the Lord. డిఫరెంట్ వర్షన్లో రివార్డ్ బదులు పనిష్మెంట్ అని ఉన్నది. ఓకే, బీ కేర్ఫుల్. ఈ సెర్మన్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా, వెరీ సెన్సిటివ్ వర్డ్స్, వెరీ సెన్సిటివ్ సెర్మన్. ప్లీజ్, ఇది పక్క వ్యక్తి గురించి కానీ, సొంత భార్య గురించి కానీ, భర్త గురించి కానీ, పిల్లల గురించి కానీ, మన తాత ముత్తాతలు ఎవరి గురించి ఉండదు. ఎస్పెషల్లీ ఇట్స్ ఫోకసింగ్ ఆన్ యూ. ఓకే, నౌ వీఆర్ బ్రింగింగ్ అప్ దట్ పర్సన్. లెట్స్ సీ. రీడ్ ఇట్, సార్. Let this be the reward of mine adversaries from the Lord. And మళ్ళొకసారి. Let this be the reward of mine adversaries. Let this be the reward of my adversaries. Adversaries from the Lord. From the Lord. And of them that speak evil against my soul. మళ్ళీ చూడండి, ఆ లైను అందరు చూడాలి. ఆ లైను. And of them that speak evil against my soul. Of them, they are speaking against my soul. Against. Now, ఒక వ్యక్తి కర్స్ చేయాలి అంటే, ఒక వ్యక్తి శపించాలి అంటే, ఒక వ్యక్తి శపించబడాలి అంటే, శపించబడి ఉన్నాడు అంటే, ఆ వ్యక్తి మాట్లాడే మాట ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది అనే విషయాల్ని మనం చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు అనదర్ స్క్రిప్చర్. జెనిసిస్, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. తెలుగులో, ఇంగ్లీష్లో. 2వ అధ్యాయము 7వ వచనం. అందరు ఈ స్క్రిప్చర్స్ అన్ని రాసుకోండి దయచేసి, ప్లీజ్. ఇది మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. దయచేసి మీరు తర్వాత మళ్ళీ కూర్చొని కూలంకుషంగా దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ కర్స్ మేనిఫెస్టో మొత్తం అర్థమవుతుంది. 2022లో ఏదైతే రిపీట్ చేయొద్దో అది తెలుస్తుంది. దాన్ని బట్టి మన లైఫ్ డిజైన్ అవుతుంది. లెట్ గాడ్ బి గ్లోరిఫైడ్. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నరుడు జీవాత్మ ఆయను. చాలా వచనం, చాలా ఇంగ్లీష్లో చూద్దాం. Genesis chapter 2 verse 7. And the Lord God
formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life. And man became a living soul. Man became a living soul. Man became a living soul. Now look at this picture. ఒకరోజు దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి నా పోలికలో నా స్వరూపంలో ఒక మనిషిని చేస్తాను అని చెప్పి అతను మాటని తీసి భూమిలో ఉన్న డస్ట్ని మట్టిని తీసుకున్నారు. ఆ మట్టి మీరు ఎలాగ పిక్ చేస్తారో అవన్నీ పిక్ చేశారు దేవుడు. పిక్ చేసినప్పుడు అవన్నీ తీసుకున్నప్పుడు వాటన్నిటికి కూడా తన వర్డ్స్తో డిజైన్ అంటూ ఇవ్వడం మొదలైంది. ఓకే, సో తన మాటతో రూపమును అద్దడం జరిగింది. తన మాటతో కిడ్నీలను తయారు చేయడం జరిగింది. మీరు చూస్తే కీర్తన గ్రంథంలో కూడా, యోబులో కూడా ఈ రహస్యాలు, ఈ మాటలు. అతను మనల్ని అల్లిన అల్లిక చూస్తే శరీరమును, నరములను, రక్తమును, మాంసమును, ప్రాణాత్మ, దేహమును ప్రతిదీ కూడా డిజైన్ చేసిన విధానం చూస్తే విత్ హిజ్ వర్డ్ అతని మాట చేత తయారు చేశాడు. నౌ ఆ మాట ఎప్పుడైతే భూమిలోకి వెళ్ళి తన మట్టిలోకి వెళ్ళి ఆ మట్టి అంతటిని తయారు చేస్తున్నప్పుడు ఆ మట్టికి రూపం ఇచ్చింది తన మైండ్ సెట్లో ఉన్న ఆలోచన. ఆ ఆలోచన ఏం చేసిందంటే దాన్ని నోటి ద్వారా అతను మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడిన ప్రతిసారి దాన్ని పర్ఫెక్షన్లోకి తీసుకొచ్చేంత వరకు కంటిన్యూగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇట్స్ నాట్ వన్ డే ప్రాసెస్. సో తన రూపంలోకి మారాలంటే తన వర్డ్తో దాన్ని కంటిన్యూగా బీట్ చేస్తూ ఉండాలి. మీరు ఇప్పుడు మైనీస్ తయారు చేస్తారు, తర్వాత చపాతీ తయారు చేస్తారు. ఎలా చేస్తారు మీరు? కొంచెం ప్రాసెస్ అది. ఇన్ ద సేమ్ వే తన వర్డ్తో మనిషిని తయారు చేసేటప్పుడు దేవుడు అలా తయారు చేస్తూ కూర్చున్నారు. మీకు చూడండి, మీ గోధుమలు ఎక్కడో పండుతాయి, అవి తీసుకొచ్చి సపరేట్ చేసి గిర్ని పట్టించి అందులో నుండి మళ్ళీ పొట్టు ఇవంతా సపరేట్ చేసి దాంట్లో నుంచి ప్రతిది కూడా ఒక ప్రాసెస్. ఇన్ ద సేమ్ వే మనిషిని కూడా దేవుడు అలా తయారు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క నరములు అన్నీ సంధించి దేవుడు తయారు చేసి అక్కడ పెట్టాడు. ఫైనల్గా ఏం చేశారంటే అప్పుడు తన నోటి నుంచి మనుష్యుడి యొక్క నాసికా రంధ్రములకి, అంటే మనిషి బ్రతకడానికి ఆయువుని, జీవమును ఇచ్చాడు. స్పిరిట్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ స్పిరిట్ ఎవరంటే నీవే. ఆ స్పిరిట్ ఎవరంటే నీవు, నేను. సో ఇండివిజువల్గా మనము దేవుని యొక్క స్పిరిట్లో మనందరం కూడా నివసిస్తున్నాం. సో మనము అందరం కలిస్తేనే దేవుడు తన లక్షణాలను, గుణాలను బయలుపరచుకోవడానికి ఇది కేవలం బిగినింగే. ఈ శర్మను అంత ఈజీగా అర్థం కాదు. మళ్ళీ నేను ఇంకొక 2-3 ఎపిసోడ్లు తీసుకొస్తే కానీ జస్ట్ బిగినింగ్, ప్లీజ్ అండర్స్టాండ్. సో దేవుని యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసినటువంటి నాలెడ్జ్, మనకు స్పెమ్ కౌంట్ చూస్తే అందులో ఒక డ్రాప్లో మిలియన్స్ ఉంటాయి. సో అలాగే దేవుని లోపల మిలియన్స్. అందులో మీకు స్పెమ్ కౌంట్లో చూస్తే సెమన్లో ఆ మొటిలిటీ పవర్తో అది ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైతే ఫస్ట్ వెళుతుందో, ఏదైతే తల్లి గర్భంలోకి ఆ ఎగ్లోకి వెళ్తుందో అది కొన్ని లక్షలు బయలుదేరతాయి. సెకండ్ వేగంతో ఉరుకుతుంటాయి. అవి పరిగెత్తి ఫస్ట్ ఏదైతే ఎగ్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ కన్సీవ్ అవుతుంది ఒక ఉమెన్, ఒక స్త్రీ. అది కన్సీవ్ అయినప్పుడు అక్కడ నుంచి ఉత్పత్తి జరుగుతుంది. లైక్ దాట్ మనందరం దేవునిలో ఉన్నాము. సో దేవునిలో ఉన్నప్పుడు ఒక రూపము దాల్చి మనమందరం పరిగెత్తుతూ వచ్చాం. ఇమాజిన్, మనం ఈ భూమి మీద విన్ అవుతామని చెప్పడానికి మన ఫాదర్ దగ్గర నుంచి ఫస్ట్గా పరిగెత్తుకొని మిగతా 7 కౌంట్ కంటే, మిగతా ఉన్నటువంటి నంబర్స్ కంటే, వాటన్నిటిలో కంటే ఫస్ట్ పరిగెత్తుకొని నీ తల్లి గర్భంలో ఉన్న ఎగ్గులోకి ప్రవేశించినప్పుడే నువ్వు ఈ భూమి మీద విన్ అవ్వడానికి మొట్టమొదటి రేసులో విన్ అయినావు నువ్వు.
దట్స్ ద ఫస్ట్ విక్టరీ. దట్ వాజ్ ద ఫస్ట్ విక్టరీ. తల్లి గర్భంలోనే విక్టరీ సాధించేశావు. నౌ ఇప్పుడు దేవునిలో ఉన్నప్పుడు దేవుడు బ్రీత్ చేశాడు. ఆ బ్రీత్ అయినది, ఆ స్పిరిట్ బాడీలోకి వచ్చింది. ఎప్పుడైతే బాడీలోకి వచ్చిందో డైరెక్ట్గా ఈ బాడీకి, ఈ యొక్క డెడ్ బాడీకి, ఆదాము డెడ్ బాడీ, ఆ డెడ్ బాడీకి ఈ స్పిరిట్కి మధ్యలో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఆ స్పిరిట్ వచ్చి స్పిరిటే క్రియేట్ చేయడం మొదలెట్టింది. ద క్రియేటివ్ పవర్ వాజ్ గివెన్ టు స్పిరిట్. సో ఈ స్పిరిట్ ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా లోపలికి రాగానే, అంటే బాడీలోకి రాగానే హీ బికేమ్ లివింగ్ సోల్. యాక్చువల్గా దేవుడు బ్రీత్ చేసింది స్పిరిట్. సో స్పిరిట్ వచ్చి ఏం చేసిందంటే సోల్ని క్రియేట్ చేసుకున్నది. సో సోల్ అనేది ఇప్పుడు బాడీకి, స్పిరిట్కి మధ్యలో ఇంకొక మనిషి, రాయబారి అని అర్థము. Come on, read it again. And the Lord God formed man of the dust of the ground, and breathed into his nostrils the breath of life. The breath of life. And man became a living soul. And man became అంటే తరువాత అయ్యాడు అని అర్థం. became అంటే జరిగింది అని, వచ్చింది కాదు, జరిగింది. వచ్చింది ఏంటి? లైఫ్, స్పిరిట్ వచ్చింది. స్పిరిట్ వచ్చిన తర్వాత బాడీ ఏమైంది? లివింగ్ సోల్గా క్రియేట్ చేసుకుంది. అంటే బాడీని రిజరెక్ట్ చేసింది. బాడీని బయటికి తీసుకురావడానికి స్పిరిట్, ఆత్మ ఉపయోగించుకున్నటువంటి ఆత్మలో ఉన్న ఇంకొక భాగం అదేం చేసిందంటే కమ్యూనికేషన్ పార్ట్, అది శరీరాన్ని లేచి నిలబడేటట్టు చేసింది. బాగా వినాలి ఈ మాటలు, ప్లీజ్ 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 బాగా వినాలి. మీరు 5 ఎపిసోడ్లు విన్నారు, 5 పార్ట్లు విన్నారు, 6వ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. స్పిరిట్ వచ్చి బాడీని దేంతో లేపింది చెప్పాలి? సోల్. మళ్ళీ చెప్పండి. స్పిరిట్ వచ్చి బాడీని దేంతో లేపింది? సో సోల్ని క్రియేట్ చేసుకున్న. సోల్ అంటే మనసు, అంటే మానసిక వ్యాధి, సైకలాజికల్ ఫీలింగ్. సో యు బికేమ్ అంటే నీవు అయ్యావు, నువ్వు ఇలా అయ్యావు, నువ్వు ఇలా తయారయ్యావు, నువ్వు ఇలా తయారయ్యావు. యు బికేమ్ లివింగ్ సోల్. వెరీ ఇంపార్టెంట్, యు బికేమ్ లివింగ్ సోల్. సో సోల్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద స్పిరిట్. సో రెండో విక్టరీ, మన సోల్ ఏం చేయగలదు? సృష్టించగలదు. మన సోల్ ఏం చేయగలదు? స్పిరిట్ అండి. మన స్పిరిట్ ఏం చేయగలదు? ఆల్ రైట్, నవ్ లుక్ ఎట్ దిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓ మై గాడ్. నవ్ స్పిరిట్ వచ్చి కంప్లీట్గా డెడ్ బాడీని, అందులో స్పిరిట్ లేదు, అందులో లివింగ్ సోల్ లేదు. సో తను బ్రతకడానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నది. ఆ అట్మాస్ఫియర్, రైట్ అట్మాస్ఫియర్, రైట్ ఫీలింగ్స్, రైట్ నేచర్, రైట్ సైకాలజీ, ఎవ్రీథింగ్ తనకు అనుగుణంగా తనలో ఉన్న స్పిరిట్లో ఉన్న డిపాజిట్ అంతా కూడా బాడీలోకి వేసేటప్పుడు ఆ వేసే ప్రక్రియ సోలో. కొన్ని స్క్రిప్చర్స్ కూడా మీకు ఇస్తాను, కన్ఫ్యూజన్ తగ్గుతుంది అని ఒకవేళ ఉండుంటే. నౌ లిజన్ టు దిస్, కమ్ బ్యాక్ టు సామ్. ఇప్పుడు 109వ కీర్తనకి రండి. 109వ కీర్తనకి రండి. ఇప్పుడు 20వ అధ్యాయం చదవండి. Yeah, read it. Let this be the reward of mine adversaries from the Lord, and of them that speak evil against my soul. Against? Look at this. Now, కర్స్ అనేది, శాపము అనేది మన బాడీ
మన సోల్, మన స్పిరిట్లో ఏ పార్ట్కి వచ్చి ఆగుతుంది? గట్టిగా చెప్పాలి. నౌ లుక్ ఎట్ దట్ పర్సన్. సో ఎవరు పలుకుతున్నారు అంటే ఇంకొక శత్రువుకి తెలుసు నిన్ను ఎక్కడ దెబ్బ కొడితే పడతావో. ఎందుకంటే మనమందరం కూడా బాడీ, ఫిజికల్ బాడీ, దీని లెక్కలు వెళ్తాం. యాక్చువల్గా ఫిజికల్ బాడీని లేపింది స్పిరిటు. ఎలా లేపిందంటే సోల్ తోటి. సో సోల్ లేకోకుండా మామూలుగా డెడ్ బాడీస్ లెగవు. కమ్యూనికేషన్ ఉంది. బాగా వినాలి. ప్లీజ్ 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 డోంట్ మిస్ ది స్క్రిప్చర్. సో నౌ అడ్వర్సరీస్, వాళ్ళు శత్రువు వచ్చి పర్టికులర్గా ఈ మనిషిని ఎక్కడ దెబ్బ కొడితే పడతాడో వాళ్ళకి తెలుసు. అట్ ద సేమ్ టైం ఎక్కడ బ్లెస్సింగ్ ఇస్తే దొరుకుతావో కూడా దేవుడికి తెలుసు. వీఆర్ గోయింగ్ టు డిగ్ ఇట్ అవుట్. దాన్ని బయటికి తీసుకొస్తాం. నౌ లుక్ ఎట్ దిస్ మై బ్రదర్, మై సిస్టర్. శత్రువు మాట్లాడేటప్పుడు నీ ఫిజికల్ బాడీ మీద కర్సు ప్రవచించట్లే. బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నీ స్పిరిట్ దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. ఓకే, సో ఇక్కడ శత్రువు మాట్లాడే మాట సోల్ మీద పలుకుతున్నాడు. సోల్, ఎందుకంటే సోల్కి ఏది చెబితే అది చేస్తుంది. మీ మనస్సు ఏది చెబితే అది చేస్తుంది. మీ మనస్సు ఏది చెబితే అది చేస్తుంది. మళ్ళీ వినండి, మీ మనస్సుకి తెలుసు దేన్ని బతికించాలో కూడా. మీ మనస్సు అనేది ఇట్స్ లైక్ ఎ మెమరీ కార్డ్ ఇన్ యువర్ ఫోన్, మెమరీ స్పేస్. నా కంటిన్యూషన్ చూద్దాం, అసలు ఏం జరిగిందో, ఇతను ఈ మాట ఎందుకు మాట్లాడారో చూద్దాం. దావీదు కింద వచనాలకు వద్దాము. కింద వచనాలు ఒక్క సెకండ్ నేను చెప్తాను. స్క్రిప్చరు 25 వచనం చదవను. 25 NLT కూడా చూద్దాం. 25ని NLTలో చూద్దాం. 25వ వచనం ప్లీజ్. నౌ వీఆర్ బ్రింగింగ్ అవుట్ దట్ పర్సన్. ఆ పర్సన్ ఎలా ఉంటారు, దాని యొక్క స్ట్రక్చర్ చూద్దాం ప్లీజ్. ఓకే చదువు. రైట్, అది ఒకసారి 25 NLT చదవండి. Psalm 109 verse 25 from NLT. I am a joke to people. I'm a joke to people. I am a joke to people everywhere. Everywhere. నేను ఎక్కడికి పోయినా నేను ఒక జోక్గా ఉన్నాను. నా లైఫ్ ఒక జోకర్ కంటే ఒక చిన్న జోక్ వేసుకోవడానికి కూడా నన్ను వాడుకుంటున్నారు. నా లైఫ్ అలాగైపోయింది. అంటే కర్స్ ఏం చేస్తుందంటే, కర్స్ అనేది ఒక కామెడీ లైఫ్, ఒక కమీడియన్ లైఫ్. ఒక కామెడీ చేసేవాడికి రెగ్యులర్గా పంచులు ఎలా దొరుకుతాయో అలా ప్రతిసారి నిన్నే దొరికించుకుంటున్నారు. నీ ఫైనాన్సెస్ అనో, నీ వేసుకునే బట్టలను, నువ్వు నివసించే ఇళ్ళను, నువ్వు బ్రతుకుతున్న బ్రతికను, ఏదో ఒక విధంగా నిన్ను కించపరచాలనే వాళ్ళ ప్లాన్. ఏదో ఒక విధంగా నీ జీవితాన్ని నిన్ను కించపరిచి నిన్ను జోకర్గా కాదు, నిన్నే ఒక జోక్గా వాడుకో. ఇక్కడ వాడిన జోక్ ఇంకొక చోట వాడడానికి వెళ్ళేది, కానీ నిన్ను ప్రతిసారి నీలో నుంచి ఒక జోక్ తీస్తున్నారు. అలా అయిపోయింది బతుకు. ఇది ఎలా జరిగింది అసలు? దీనికి యాక్సెస్ ఎవరు ఇచ్చారు? దీనికి యాక్సెస్ నేనంత చీపా? మార్కెట్లో నేను ఒక పాపులర్ వ్యక్తిగా నా గురించి చెప్పుకోరు. సరే, దేని గురించి అనవసరం. నా ఇంట్లో సంగతి ఏంటి, నా కమ్యూనిటీలో నా సంగతి, నా కాలనీలో, నా ఇంట్లో నా ఫ్యామిలీ, నా జనరేషన్, నా పరిస్థితి ఏంటి? ఇలాగ ప్రతిసారి జోక్ చేసుకుంటూ పోతుంటే నాకు స్పిరిట్ ఉంది, సోల్ ఉంది, బాడీ ఉంది. ఈ మూడు ఉండి ఉపయోగం ఏంటి? వీటిని ఎలా ఉపయోగించుకోవాలి? వెరీ వెరీ స్ట్రేంజ్ లైఫ్, పెయిన్ఫుల్ లైఫ్. ప్రతిసారి నా జీవితాన్ని నేను ఎక్స్పోజ్ చేసేది.
I am a joke to people everywhere. సమ్టైమ్స్ మన శాలరీ ఎంత అని చెప్పుకోవడానికి కూడా భయపడతాం. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందని అడిగారు అనుకో, అంతే సంగతి. వాయమ్మ క్వాలిఫికేషన్ అడిగింది ఏమంటారో ఫస్ట్ ఫీలింగ్ ఏమొస్తుంది నీకు? ఇన్ఫీరియారిటీ. ఎవరు చెబుతున్నారు? వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ ఫిల్మ్. కమ్ ఆన్. I am a joke to people everywhere. When they see me, they shake their heads in scorn. అపహాస్యముతో వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని నమ్ముకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అదంటాడు ఇదంటాడు, లాభం లేదు, వీడితోటి అవసరం లేదు. They shake their head. You see, ఆ యొక్క చిన్న పదం very very important. They shake their head, which means their spirit, their soul is cursing your behavior. They shake their head in scorn. అపహాస్యం చేశారంటే ఫస్ట్ పర్సన్ నీ బాడీలో ఎఫెక్ట్ అయ్యేది యువర్ సోల్. Very very important. We are coming to the point. Come on, continuation. Verse 26. Help me, O Lord my God. O save me according to thy mercy. 27. That they may know that this is thy hand, that thou, Lord, hast done it. Verse 28. Let them curse, but bless thou. Now very very important. ఆ వచనం అండర్లైన్ చేసుకోండి. 28వ వచనం వెరీ పవర్ఫుల్. దీని మీద మనం ఒక ఆల్టర్ కట్టబోతున్నాం నెక్స్ట్ మంత్. ఒక సిరీస్ అంతా కూడా దీన్ని చెప్పిన తర్వాత దెన్ ఐ విల్ టెల్ యూ హౌ టు గో అబౌట్ ఇట్. కమ్ ఆన్, రీడ్ ఇట్. లెట్ దెమ్ కర్స్. యు సీ, ఫైనల్గా డేవిడ్ ఏమంటున్నాడంటే లెట్ దెమ్ కర్స్. అదేంటి ఇప్పుడు దాకా వాళ్ళు కర్స్ చేస్తే నువ్వు ఇంత బాధపడ్డావు కదా, శపిస్తే, ఇప్పుడేంటి ఇంత ధైర్యం ఎలాగో వచ్చింది నీకు? లెట్ దెమ్ కర్స్, బ్లెస్ దౌ, బట్ బ్లెస్ మీ, నన్ను బ్లెస్ చేయి. Let them be ashamed, but let thy servant rejoice. Let them be ashamed, but let thou servant. 28 తెలుగులో చదవండి సిస్టర్. వారు శపించుచున్నారు కానీ నువ్వు దీవిస్తావు. వావ్, వాట్ ఏ ప్రేయర్. వాళ్ళు శపించుదురు కానీ నువ్వు దీవించుదువు. కంటిన్యూషన్. వారు లేచి అవమానం పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషిస్తాడు. కంటిన్యూషన్. Verse 29. Let mine adversaries be clothed with shame. Oh, look at this prayer point. ఆ ప్రేయర్ పాయింట్ చూడండి, అతను ఎలా మాట్లాడారు. చదవండి. Let mine adversaries be clothed with shame. అవమానం అనేది ఒక వస్త్రము. మళ్ళీ చూడండి, నీవు ప్రతిదినం ఎక్కడైనా అవమానపడుతున్నావు అంటే మర్చిపోకు, అది నీ మీద ఒకడు పలికిన వస్త్రం. అది సో మాట ఒక వస్త్రములాగా నీ మనస్సుని కప్పివేస్తుంది. ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసింది. విచ్ మీన్స్ నీ మనస్సుని, అవమానం అనేది ఒక క్లోత్ బ్రదర్, దాన్ని తీసేయడానికి ఇన్నఫ్ పవర్, ఎబిలిటీ దేవుడు ఈ సంఘంలో డిపాజిట్ చేశాడు. నథింగ్ టు వరీ అబౌట్ దట్. వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ దట్. చిన్న అవమానమైన, చిన్నగా జోక్ చేసుకున్న, తల ఊచిన, మన భవిష్యత్తు, మన బతుకు వాళ్ళ చేతిలో పెట్టినమని అర్థం. బట్ దీన్ని ఎలా రివర్స్ చేయగలం? దట్ ఈస్ హౌ దే ఆర్ మ్యానిపులేటింగ్ యువర్ సోల్. Manipulation is
విచ్ క్రాఫ్ట్, చేతబడి. మ్యానిపులేషన్ అనేది చేతబడి. సో దే ఆర్ మ్యానిపులేటింగ్ యువర్ సోల్. నీ సోల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. బికాస్ దే స్పిరిట్స్, వాళ్ళ స్పిరిట్స్కి తెలుసు నీ సోల్తో ఎలా పని చేయించుకోవాలో. సో బికాస్ వికెడ్ పీపుల్, భక్తిహీనులు, శత్రువులు వాళ్ళ స్పిరిట్ని ఉపయోగించి వాళ్ళు నీ సోల్ మీద, నీ మనస్సుతోటి, నీ బాడీలో రకరకాల డిసీజెస్, రకరకాల వ్యాధులు, రకరకాల సమస్యలు మార్కెట్లోకి తీసుకురావడానికి గల కారణం నీ స్పిరిట్ డియాక్టివేట్ అయిపోయి వాళ్ళ స్పిరిట్ యాక్టివేట్ అయిపోయి నీ సోల్తో నీ బాడీలో పనిచేయడం విచ్ క్రాఫ్ట్. జీసస్. మళ్ళీ చెప్పనా? ఇట్స్ ఓకే. నీకొక స్పిరిట్ ఉన్నది, నీకొక సోల్ ఉంది, నీకొక బాడీ ఉంది. నాకొక స్పిరిట్ ఉంది, నాకొక సోల్ ఉంది, నాకొక బాడీ ఉంది. నా విచ్ క్రాఫ్ట్ గురించి చెబుతాను. చేతబడి అనేది ఏంటంటే మ్యానిపులేటింగ్ యువర్ సోల్, నాట్ స్పిరిట్. నీ స్పిరిట్, నీ ఆత్మ ఎప్పుడైతే నీ యొక్క మనస్సు మీద కంట్రోల్ తప్పుతాదో, నీ మనస్సు ఎప్పుడైతే నీ ఆత్మ చేత బోధించబడదో, నీ ఆత్మ నిద్రపోతున్నప్పుడు నీ మనస్సుని హైజాక్ చేసే ఇంకొకరి స్పిరిట్ వచ్చి నీ సోల్తో నీ బాడీలో రకరకాల పాప శరీరములు అన్నీ చేయించుకోవడానికి. సో నీ యొక్క సోల్ని, నీ యొక్క మనస్సుని మ్యానిపులేట్ చేసి నీ బాడీతో రకరకాల పాపములను, పరిశ్రమలలో వివిధ రకాలుగా నిన్ను వాడుకోవడము, లేదా వివిధ రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టడానికి, ఫైనల్గా నిన్ను నీవే ఆత్మహత్య చేసుకొని చంపుకోవడానికి వాడే పరికరం విచ్ క్రాఫ్ట్. అది మనిషి పలికే కర్స్. అది కర్స్. దట్స్ కర్స్. మ్యానిపులేటింగ్ యువర్ సోల్ అండ్ యూజింగ్ యువర్ బాడీ అండ్ సబ్జ్యూయింగ్ యువర్ స్పిరిట్. నీ స్పిరిట్ని ఆపేసి వాళ్ళ స్పిరిట్తో నీ బాడీలోకి ఎంటర్ అయ్యి నీ యొక్క సోల్ని తీసుకొని నీ బాడీతో మార్కెట్లో ఫెయిల్ అయ్యేటట్టు చేయడం కర్స్ యొక్క మొదటి ఎజెండా. దట్స్ అ బిగ్ ఎజెండా. వీఆర్ యట్ టు బ్రింగ్ అవుట్ ద పర్సన్. సీ, దట్ ఈస్ కాల్డ్ విచ్ క్రాఫ్ట్. నీ సోల్ని మ్యానిపులేట్ చేయడం, నీ బాడీని వాడుకోవడం విచ్ క్రాఫ్ట్. సింపుల్, వెరీ సింపుల్. కంటిన్యూషన్. Let mine adversaries be clothed with shame, and let them cover themselves with their own confusion as with a mantle. Oh my God. Confusion in our life. ఎవ్రీడే కన్ఫ్యూజన్. ఏం చేయాలో కన్ఫ్యూజన్, ఏం బిజినెస్ చేయాలో కన్ఫ్యూజన్, ఎలా బ్రతకాలో కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ లైఫ్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ అనేది ఇట్స్ ఎ మ్యాంటిల్. మళ్ళీ చదవండి ఆ మాట. Let them cover themselves with their own confusion. With their own confusion. So that's your own confusion. So కర్స్ అనేది ఎలా వస్తుందా అని ఎదురు చూడక, కర్స్ అనేది ఇట్స్ ఎ మ్యాంటిల్. మ్యాంటిల్ అంటే ఎలీషాకి ఏమి ఇచ్చాడు చెప్పాలి. మ్యాంటిల్ అంటే దుప్పటి. ఏం దుప్పటి అది? తన మనస్సుతో హత్తుకుపోయినటువంటి ఆ యొక్క మెమరీ కార్డు కంప్లీట్గా ఎలీషా మీద వేశాడు. యూ మస్ట్ అండర్స్టాండ్. యూ హ్యావ్ టు హానర్ గాడ్. చెప్పలు కొట్టండి. యూ డిడ్ంట్ అండర్స్టాండ్ దట్. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. నేను కొట్టమన్నా కాబట్టి కొట్టారు, అంతేగాని దట్స్ ఎ కన్ఫ్యూజన్. దట్స్ ఎ కన్ఫ్యూజన్. లైఫ్లో ప్రతిదీ కన్ఫ్యూజనే. పాస్టర్ చెప్పే మెసేజ్ కూడా ఇక్కడ బాగానే ఉంటుంది, ఇంటికి పోతే మళ్ళీ కన్ఫ్యూజనే. ఏం చెప్పాడో ఏమో లేక లాస్ట్కి మళ్ళీ కొత్తది. నిన్నటిదే మర్చిపోయినాం మనం. ఇక్కడ చేసిందే మర్చిపోయాం. బాగా మ్యానిపులేట్ చేసింది పాస్టర్ గారు. ఏదో గిఫ్ట్ అన్నాడు, అదన్నాడు, ఆవేశపడిపోయి ఆల్టర్ మీదకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏంది నా పరిస్థితి?
ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈజ్ అ మ్యాంటిల్. అంటే ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేసి యొర్దాన్ నదిని చీల్చి అదే ఎలీషా మీద వేస్తే అదే ఎలీషా వెనక్కి వస్తూ యొర్దాన్ చీల్చినట్టు కన్ఫ్యూజన్ అనే మ్యాంటిల్, ఒక కర్స్ వర్డ్ నీ మీద వేస్తే జీవితాంతము ఒక తప్పిపోయిన గొర్రెలాగా తిరుగుతూనే ఉంటాము. మనం చర్చిలు మారుస్తుంటాం, మనుషులు మారుస్తుంటాం, భార్యలు మారుస్తుంటాం, పిల్లలు మారుస్తుంటాం, మనసే మార్చుకుంటాం. కంప్లీట్గా నా మనసు ఏం బాగలేదు. ఫైనల్గా ఏం చెప్తాను? నా స్పిరిట్ బాగలేదంటావా? నా మనసు ఏం బాగలేదు. ఏంట్రా డల్లుగున్నావు? మనసు ఏం బాగలేదు. ఏమ్మా ఏమైందంటే ఫీలింగ్ అంటే మూడీ ఫీలింగ్. ఏదన్నా జీవితంలో ఒక బాధాకరమైన విషయం జరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బాడీ కాదు, సోల్ అసలే కాదు. అంతేనా? చెప్పాలి. ఎవరు లిజనింగ్? ఫస్ట్ థింగ్ నీ సోల్. సో దే నో హౌ టు మ్యానిపులేట్. నీ సోల్ని కనుక కంట్రోల్ చేయగలిగితే నీ బాడీ కంప్లీట్గా కూర్చుంటుంది. అంతే కదా. వంట ఉండమ్మా, మనసు ఏం బాగాలేదు, ఇవాళ నేను వండట్లేదు, పడుకుంటున్నా, మీరు ఏమైనా చేసుకోండి. ఓకే ఓకే. ఏమ్మా మనసు ఏం బాగాలేదా? నా మనసు 1000 ముక్కలైంది. ఎందుకైంది? యాక్చువల్గా గుండె అవ్వాలి కదా. మరి నువ్వు పెట్టే ఇమోజీలు ఎలా ఉంటాయి? మీరు వాట్సాప్లో ఫేస్బుక్లో అలా పెడతా ఉంటారు కదా. అప్పుడు ఏమన్నది? హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్. యాక్చువల్గా నిజంగా నీ గుండె పగిలితే హార్ట్ అటాక్తో చచ్చిపోయి ఉండాలి. బేసిక్గా నువ్వు పెట్టింది ఏంటి? బొమ్మ. అది దేనికి సంబంధించింది? మనసు. మై హార్ట్ ఈజ్ బ్రోకెన్, మై హార్ట్ ఈజ్ బ్రోకెన్, మై సోల్ ఈజ్ నాట్ వెల్. సో కంప్లీట్గా నీ స్పిరిట్ కంట్రోల్లో లేదు. నీ స్పిరిట్ నీ యొక్క బాడీని కంట్రోల్ చేయట్లేదు. నీ స్పిరిట్ నీ సోల్ని అసలే కంట్రోల్. కంప్లీట్గా నీ బాడీని స్పిరిట్ని కంట్రోల్లో తీసుకొని లెగిచేది ఏంటంటే నీ యొక్క సోలు. కాబట్టి నీ సోల్లో కనుక ఒక్క కర్స్డ్ వర్డ్ వేస్తే సోలు బాడీ 2 డిపార్ట్ అయ్యి భూమి నుండి వెళ్ళిపోతాం. ఇట్స్ డన్ మ్యాటర్. యు సీ దే ఆర్ కర్సింగ్ లైక్ దట్. యు సీ దే నో దే గాట్ ద కీ. They got the key. They got the key how to curse you. So curse can penetrate into your soul. నీ సోల్లోకి వెళ్ళిపోయి అది మ్యానిపులేట్ చేసేస్తుంది. సోల్ ఫీలింగ్స్ కనుక మార్చేసిందంటే అయిపోయింది. వర్క్లో ఏం చేస్తాం? కాసేపు మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం, ఇక్కడ కూర్చొని ఉంటాం. ఏంద్రా మనందరం మాట్లాడుతుంటే వాడేదో హలో హలో ఏడున్నావు? అరే నేను ఎక్కడో ఆలోచిస్తున్నారా? ఏమైంది? హే ఇంటికాడ వచ్చేటప్పుడు అది గొడవ పెట్టింది, ఏమో టిఫిన్ కట్టమంటే అట్లా అన్నది ఇట్లా అన్నది. సి తన మనస్సు ఎక్కడుందంటే మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ, మనందరి ఫేమస్ డైలాగ్, మనిషి ఇక్కడే ఉన్నాడు కానీ. అంటే మనస్సు ఇంపార్టెంటా, బాడీ ఇంపార్టెంటా? కాబట్టి నీ మనసుని ఎవరో ఇంటికాడ తిట్టారు, మ్యానిపులేట్ చేశారు. కాలేజీలో కూర్చుంటావు, స్కూల్లో కూర్చుంటావు, పొద్దున్న లేచి మధ్యరాత్రి లేచి 3 గంటలకు లేచి 5 గంటలకు లేచి ఒక్క మెసేజ్ మనస్సును మార్చేస్తే లేచి గంతులు లా. ఒకవేళ పొరపాటున కనుక వాళ్ళు ఖర్చు చేసి ఉంటే ఇక బ్రేకప్ అయిందంటే చాలు, ఇక ఫోను ఇంకా అది ఫ్లైట్ మోడ్ పోతుంది, బ్లాక్ మోడ్లోకి వెళ్తుంది, అది పోతుంది, ఇది పోతుంది. పొరపాటున లవర్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అప్పుడు దాకా జాయ్ఫుల్గా రిజాయిస్గా ఉంటారు అందరు. పొరపాటున వాడు కనుక ఏదన్నా అన్నాడు అనుకో, కాలేజీకి రాలేదన్నాడు అనుకో, ఇబ్బా రాలేదా, వచ్చిందా, రాలేదా, అమ్మ వచ్చిందా, రాలేదా, కథం క్లాస్ చెప్పేది. ఏమ్మా ఏడాలోచిస్తున్నా? సార్ జ్వరం వచ్చింది సార్. లేదు వాళ్ళ మనసు అబ్బగారి దగ్గర ఉంది, అయ్యగారి దగ్గర ఉంది. యు సీ యు ఆర్ నాట్, యువర్ సోల్ ఈజ్ నాట్ విత్ యూ. నీ సోల్ నీతో లేదు, నీ సోల్ నీ బాయ్ ఫ్రెండ్తో, నీ గర్ల్ ఫ్రెండ్తో ఉంది. ఈవెన్ చర్చిలో కూర్చున్నా కానీ యు ఆర్ విత్ దాట్. సేమ్ వే కర్స్ ఏం చేస్తుంది? లిజన్ కర్స్ ఏం చేస్తుందంటే మనకి ఎక్కడైతే కొదువు ఉందో, ఎక్కడైతే కొదువు ఉండాలో నీ మనస్సును తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు. కాబట్టి జీవితంలో రేపో ఎల్లుండో నెక్స్ట్ మంతో జీవితం మారుతుంది అని నీ యొక్క స్పిరిట్ చెబుతూ ఉంటుంది.
కానీ నీ సోల్ ఏమో ప్రజెంట్ లేదా, నీ సోల్ పోయి అక్కడ ఉన్నదా? ఇంకెలా బతుకుతావు? కంప్లీట్లీ బ్రోకెన్ హార్టెడ్. గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే. గట్టిగా చెప్పండి. You know, you cannot that's how the worldly system manipulate your soul. నీ సోల్, అరే ఆ కారు ఉంటే బాగుండు, యు ఆర్ మ్యానిపులేటెడ్ బై థింగ్స్. శాపము అనేది చేతబడినది, అదే చేతబడి వస్తువుల మీదకి వెళ్ళిపోవడం, చేతబడి దేవుని దగ్గరకు వచ్చి వస్తువుల కోసం ప్రేయర్ చేయడం, చేతబడి నీ మనస్సు చేతబడి మీద నింపబడిపోయింది. ఓ దట్స్ డేంజరస్. అందుకని వాళ్ళ ఒంటెల మీద బంగారము సాంబ్రాణి బోళం తెచ్చుకొని మనస్ఫూర్తిగా నీ ప్రాణంతో దేవుని ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ అండర్స్టాండ్ దట్. వితౌట్ సోల్ యూ కెనాట్ వర్షిప్ గాడ్ 100%. ప్యూర్లీ దేవుణ్ణి వర్షిప్ చేయలేవు. కాబట్టి కర్సు, శపించబడేది కంప్లీట్గా నీ మనస్సుని దోచేసింది. నీ మనసుని కనుక కంట్రోల్లో నేను పెట్టుకోగలిగితే నా చిన్న టెక్స్ట్ కూడా ఒక డాట్ పెట్టిన మిలియన్ మీనింగ్స్ ఎత్తుక్కోవచ్చు. యు ఆర్ బ్రోకెన్. నీ లైఫ్ ముందుకెళ్ళకోకుండా మ్యాంటిల్, కన్ఫ్యూజన్ అనే మ్యాంటిల్ నీ మీద వేసేసారు. రీడ్ వన్స్ అగైన్ ద సేమ్ స్క్రిప్చర్. ప్లీజ్ రీడ్ సేమ్ స్క్రిప్చర్. అందరు చూడండి. షేమ్, అవమానం. ఎవ్రీ టైం, ప్రతిసారి అవమానించడం అనేది ఏం బాగుంటుంది అది. యు సీ, మన సోల్ మ్యానిపులేట్ అయింది. సి, ఇది క్రిస్మస్ ట్రీ అని మనం అంటాం. జనరల్గా చెప్పాలంటే ఇది క్రిస్మస్ ట్రీ కాదు. ఇదేదో ప్లాస్టిక్ పువ్వులు, ఇదేదో ప్లాస్టిక్ సంథింగ్. మనము దానికి ఒక పేరు పెట్టాము. దీన్ని రేపటి రోజున ఎవరన్నా వచ్చి ఇది టెంకాయ చెట్టు అని అన్నాం అనుకో, ఇక బుర్రపాడైందా అని అంటాం. అంతే కదా. లేదండి ఇది టెంకాయ చెట్టు అండి, అరే లేదు నాన్న అది క్రిస్మస్ ట్రీ అని అంటాం. సో నీ సోల్ని ఎలా ఎడ్యుకేట్ చేస్తే అలాగే పిలుస్తుంది. సేమ్ వే విచ్ క్రాఫ్ట్ ఎలా జరుగుతుందంటే, చేతబడి ఎలా జరుగుతుందంటే, చేతబడి అంటే ఏదో పూజలు పునస్కారం, అది నెక్స్ట్ లెవెల్, అది చూద్దాంలే దాని సంగతి ఏందో. సో ఇప్పుడు ఈ యొక్క అవతల వాడి యొక్క వర్డ్ స్పిరిట్ అయ్యి నీ యొక్క సోల్లోకి వచ్చి నీ సోల్ని మ్యానిపులేట్ చేసుకొని, నీ సోల్ని కంప్లీట్గా కంట్రోల్లో తీసుకొని నీ బాడీతో పని చేపిస్తూ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే నీ యొక్క స్పిరిట్ని ఆపేస్తుంది, అది పని చేయకోకుండా. వాళ్ళ మాట నీలో పని చేయకుండా ఆపేస్తుంది. కాబట్టి ప్రోగ్రెస్ ఉండదు. లైక్ వైజ్ సేమ్ వే ఒక సేవకుడు వచ్చాడు. అతను వచ్చి అతనికి గినక నీవు యాక్సెస్ ఇస్తే అతని మాటలకి, అతని మాట నీ సోల్లోకి వెళ్ళి నీ సోల్ని మ్యానిపులేట్ చేసి బ్లెస్సింగ్ అని పలకగానే వెంటనే సోల్ ఆ రిజరెక్టెడ్, ఆ బాడీ ఏదైతే చచ్చిపోయిందో దాన్ని బతికించడం మొదలు పెడతాది. యు మస్ట్ అండర్స్టాండ్ దిస్. సోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గివ్ యువర్ సోల్. అందుకనే నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి నీ సోల్ మీద నా మాటలనే ఫింగర్ ప్రింట్స్ పెట్టగలిగానంటే, నిన్ను మ్యానిపులేట్ చేశానంటే, నువ్వు పార్కుకి రమ్మన్నా వస్తావు, బీచ్కి రమ్మన్నా వస్తావు, దేశం దాటి రమ్మన్నా వస్తావు, బౌండరీస్ దాటి రమ్మన్నా వస్తావు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావు. బికాజ్ నా కనపడని మాట నీ సోల్ని కంప్లీట్గా మ్యానిపులేట్ చేసింది, బ్లాక్మెయిల్ చేసింది. హలో, దట్ ఈస్ హౌ మన ఫైనాన్సెస్ మొత్తం కూడా హైజాక్ అయిపోయినాయి. దొంగ, కర్స్ అనే మాట ఒక దొంగ లాంటిది. అది వచ్చి నీ మనస్సును దోచుకొని, నీ మనస్సును మ్యానిపులేట్ చేసి, నీ దగ్గరున్న నీ శరీరాశలు, నీ శరీర కోరికలు అన్నీ వాడుకొని వెళ్ళిపోతుంది. దట్స్ ద బిగ్గెస్ట్ అసైన్మెంట్ ఆఫ్ కర్స్డ్ సోల్.
ఒక శపించబడిన మనిషి, శపించబడిన మాట, శపించబడిన వ్యక్తి, శపించబడిన ఒక స్పిరిట్ నీ లోపలికి వచ్చి నీకున్నటువంటి కన్యత్వం మొత్తం దోచుకొని వెళ్ళిపోయి నిన్ను జీరో చేసి వెళ్ళిపోతుంది. దెన్ యూ విల్ రియలైజ్ దట్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్. నౌ యూ విల్ సీక్ ఫర్ ద అసిస్టెన్స్, యూ విల్ ఆస్క్ ఫర్ అసిస్టెన్స్. ఇప్పుడు ఏం చేయాలి? నా ఫైనాన్షియల్ సంగతి, నా మెంటల్ కండిషన్ ఏంటి? బ్రోకెన్ డౌన్, మై హార్ట్ ఈజ్ నాట్ విత్ మీ. డేవిడ్కి తెలుసు వీడు నన్ను ఖర్చు చేస్తే ఎక్కడ ఖర్చు చేస్తాడో అని. అందుకన్నా డేవిడ్ ఎందుకు భయపడ్డాడంటే, రాజయ్యుండి నా సోల్ని కనుక వీరు మ్యానిపులేట్ చేస్తే నేను రాజయ్యుండి కూడా జీరోనే, ఇంకేం ఉపయోగం లేదు, నాతో పని లేదు. ఇమాజిన్ ఎమోషనల్ బ్లాక్మెయిల్, సింపుల్, దట్స్ కర్స్. నువ్వు నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తావు? వస్తావు రావా బయటికి? నాకు మమ్మీ డాడీ నేనాడు వస్తాను, నాకాడ గుర్తావు, ఇవన్నీ చెప్పకు. వస్తున్నావు రాట్లే, అంతే చెప్పు. లాస్ట్కి ఆఫ్టర్ లాంగ్ టార్చర్ ఏదో ఒక అబద్ధం మాట్లాడే. ఆ అబద్ధం ఎప్పుడైతే మాట్లాడుతావో అక్కడ పైన చూసాం, అబద్ధం ఆడే పెదవులు, వాళ్ళు చేసే ప్రార్థన, ఏ లయింగ్ టాంగ్ చీ. ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో డెవిల్ ఇరికిచ్చి నీ ప్రార్థన పాపమయ్యేటట్టు చేస్తుంది. యు మస్ట్ అండర్స్టాండ్ దిస్, యు మస్ట్ అండర్స్టాండ్ దట్. మ్యానిపులేటెడ్, యువర్ సోల్ మ్యానిపులేటెడ్ ఇంటూ కర్స్. నౌ ఇప్పుడు నీ మనసు తీసుకునే ప్రతి డెసిషన్ కర్స్ అయి ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకో మ్యానిపులేట్ అయిపోతుంది. ఓ జీసస్, దట్స్ ఎ మ్యాంటిల్ బ్రదర్. అదొక దుప్పటి, అదొక అనాయింటింగ్, అదొక మనిషి ఎక్స్పీరియన్స్ చేసి, అదొక మనిషి ప్రాక్టీస్ చేసి నీ మీద వేసింది. లైక్ వైజ్ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు, అసలు స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఎందుకు ఒక మనిషి లోపలికి వస్తాడంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన, చెప్పాలి, క్రీస్తు యేసునకు కలిగిన మీరును, గట్టిగా చెప్పండి అండి, క్రీస్తు యేసును కలిగిన మనస్సు అంటే కంప్లీట్గా ఇప్పుడు ఎవరు సోల్ యాక్టివేట్ అవుతుంది, ఎవరు స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. నీ మనస్సు కంటే కూడా నీ మనస్సుని రీప్లేస్ చేసిన యేసుక్రీస్తు కలిగిన మనస్సు నీలో ఉంటే ఆ మనస్సును తీసుకొని పడిపోయిన మన యొక్క శరీర బ్రతుకుల్ని భూమి మీద నిలబెట్టడానికి వచ్చిన ఆత్మ. దట్ ఈస్ హౌ గాడ్ ఆపరేట్స్. సో ఫైనల్గా ఈ బాడీ ఇట్ బికమ్స్ లైక్ ఎ గాడ్స్ బాడీ. ఓ మ్యానిపులేటెడ్. కొన్ని విషయాలు నేను మాట్లాడలేను, కానీ మీకు తెలుసు, మీ సోల్కి అర్థమవుతుంది. ఓ కంప్లీట్గా నా బాడీలో ఉండే నా సోలా. సో డోంట్ గివ్ యాక్సెస్, డోంట్ గివ్ థింగ్స్ సో ఈజీలీ. కంటిన్యూషన్. Let mine adversaries be clothed with shame, and let them cover themselves with their own confusion. అది వాళ్ళు పలికిన శాపపు మాట. రాజు చూడండి ఎలా పలికారు, దావీదు మహారాజు పలికాడు. వాళ్ళు కన్ఫ్యూజన్ అనే మ్యాంటిల్తో ఉండాలా, షేమ్ అనే మ్యాంటిల్తో ఈ వస్త్రములు కప్పుకొని వాళ్ళు ఉండాలా. దట్ ఈస్ హౌ ది కర్స్డ్ దెమ్. మన జనరేషన్లో ఎవరో ఒకరు పలికారు కదా. వాట్ హ్యాపెన్? మన తాత ముత్తాతల నుండి వచ్చేది మనకేంటి? నెక్స్ట్ జనరేషన్కి ఏమొస్తుందంటే స్పిరిట్ సోల్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన డిఎన్ఏలో ఉన్న మన తాత, మన అమ్మమ్మ, వాళ్ళ డ్రింకింగ్ హ్యాబిట్స్, వాళ్ళ స్మోకింగ్, వాళ్ళ యొక్క స్పిరిట్ లస్ట్, వాళ్ళ సోల్ ఎలా మ్యానిపులేట్ అయిందో, వాళ్ళ సోల్ ఎలా పాడైపోయిందో, అదే పాడైపోయిన సోల్, అదే పాడైపోయిన మనస్సు, అదే పాడు బుద్ధి వీళ్ళకి వచ్చింది. అచ్చం వాళ్ళ ఏ బుద్ధిలో వచ్చినాయి కదా వాడికి అంటామా అన్నమ్మా? చెప్పండి. అచ్చం వాళ్ళ అయ్య బుద్ధిలే వచ్చినాయి, వాళ్ళ అమ్మ బుద్ధిలే. అబ్బా బాబా, వాళ్ళ తాత బుద్ధిలో చూస్తే తాతలానే ఉన్నాడు అసలు. As it is. So again, ఆ మాట ఎప్పుడైతే వాళ్ళ మీద పలికారో ఇమ్మీడియట్గా నువ్వు యాక్టివేట్ చేసి, సో యు ఆర్ రీయాక్టివేటింగ్ ద డెడ్ మ్యాన్ సోల్. లేదా ఆ మనిషి ఓడిపోయిన పరిస్థితుల మీద ప్రతి ఒక్కరు, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అమ్మ ప్రవచించడం కానీ కరెక్టే కదా, వాళ్ళ తాత చేసినట్టే చెప్తున్నాడు. అట్లా
ఎప్పుడైతే ఆ మాట అన్నావో, నువ్వు యాక్సెప్ట్ చేసినావో, దెన్ వాళ్ళ సోల్ మ్యానిపులేట్ అయిపోయింది. మామూడు ఇప్పుడు ఇప్పుడు అంటాడు, బెబ్బే బెబ్బే అంటాడు, ఇరుగుతే అన్న. నో బెబ్బే బెబ్బే, ఓన్లీ ప్రైజ్ ద లార్డ్, అంతే. సో ద వే యూ మ్యానిపులేట్, లైక్ చిన్న పిల్లల మనస్సు ఎలాగైతే నువ్వు ఏది చెబుతావో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన పిల్లలకి తెలుగు వస్తుంది. ఎందుకు? వాళ్ళ యొక్క మనస్సుకి తెలుగు భాష చెబుతాం. మరి వేరే రాష్ట్రంలో కూడా పుట్టేది పిల్లలే కదా. ఇప్పుడు ముస్లిం ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలు పుడితే తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, అన్నీ వస్తుంది, అంతే కదా. సో ద వే యూ టీచ్ టు ద సోల్, సోల్కి ఎలా బోధిస్తే అలా మాట్లాడుతుంది, అంతే కదా. సో ఇదే పిల్లలు, చిన్న పిల్లలు పుట్టడం ఏదో కొత్త? మన ఇంట్లోనే, మన రాష్ట్రంలోనే, వివిధ దేశాలలో పుట్టట్లే, ఫారెన్లో పుట్టట్లే. ఇండియన్స్ అక్కడికి పోయి, ఎన్ఆర్ఐస్ అక్కడ ఉన్నప్పుడు, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏ భాష మాట్లాడుతారు? ఆడి తెలుగు కూడా ఇక్కడ నుండి పోయిండు, ఆడికి తెలుగు రావాలి కదా, ఎందుకు రావట్లే? అక్కడ వాడి సోల్కి ఏం నేర్పించారు? ఇంగ్లీష్ మీడియం. కాబట్టి ఎలా చెబితే వాళ్ళ సోలు అలా నేర్చుకోండి. రేపు ఇది మిరపకాయ చెట్టు అని నేను మన పిల్లలు, చిన్న పిల్లలు నేర్పించాను ఈ సంఘంలోనే. వాడు పెద్దది కనుక ఇది మిరపకాయ చెట్టే అంటాడు. దట్ ఈస్ హౌ యూ టీచ్. మీ పిల్లలకి బాలుడు నడవలసిన త్రోవని వాడికి, అంటే వాడి సోల్ని నీ ప్రార్థనలనే దుప్పటితో, మ్యాంటిల్తో, గార్మెంట్స్తో నువ్వు కప్పగలిగితే రేపు వాడి సోలు బలంగా మార్కెట్లో తినబడతారు. ఎంతోమంది తల్లులు సాక్ష్యం ఇస్తున్నారు, మనకి తెలియని వారు ఎవరు, ఎంతోమంది తల్లు, నా ప్రార్థనలు నా పిల్లల మీద పనిచేసేయండి. జాన్ వెస్లీ గారు అమ్మ ఎలా ప్రార్థన చేసేది? పొద్దున్నే 4 o'clock మొదలుపెట్టి 3 o'clock మొదలుపెట్టి 5-6 వరకు ఎంతమంది? 11 మంది కొడుకుల, 14 మంది పిల్లలు ప్రార్థన చేస్తూ ఉండేది పిల్లల మీద. అదే పేరు పెట్టుకున్నటువంటి జాన్ వెస్లీ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ గారు, ఏసన్న గారు జాన్ వెస్లీ గారు, జాన్ వెస్లీ అనే పేరు చూడు. బికాస్ ద ఆరిజిన్ ఆఫ్ దట్ నేమ్, ఆ నేమ్ని ఇన్స్పైర్ అయ్యారు. ఆ పేరుని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు పెడితే, ఆ పేరుని బట్టి వాళ్ళ సోల్ వచ్చి వాళ్ళ మీద పడితే అదే మ్యాంటిల్ వాళ్ళ మీద పనిచేస్తున్నది. ఓ మై గాడ్. But I will show you one scripture. Then I will tell you. Genesis 35 verse 18. తెలుగులో చదవండి. నేను చెప్పిన మాట అబద్ధం అయితే మీరు చూడండి, అది మ్యాంటిల్ చదువునేమో కాదు, మీరు చూడండి. 35వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. జెనిసిస్ 35వ అధ్యాయం, ఆది కాండం 35వ అధ్యాయం 18వ వచనం. ఆమె మృతి పొందిన, అంతే కదా, ఆమె మృతి పొందిన. ఎవరు ఆమె? రైచెలే కదా, రాహేల్, రైచెల్. ఓకే. ప్రాణం పోవుచుండగా ఆమె, అతని పేరు బెనోని అనేను. అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని. బెనోని అనే పదానికి అర్థం ఏంటి? కింద ఉంటుంది, ఏమనుంది? ఇంగ్లీష్ చూడండి. నా దుఃఖపుత్రుడు. ఓకే. నా బ్రదర్స్, మీ పేర్లకు ఉన్న మ్యాంటిల్స్ చూద్దాం, మీ సోలుకున్న మ్యాంటిల్స్ చూద్దాం. ఓకే, కమ్ ఆన్. 35:18. And it came to pass as her soul was in departing. Look at that. As her soul was departing, soul బయటికి వెళ్తున్నప్పుడు, సోల్ బాడీని విడిచిపెడుతున్నప్పుడు, అది కర్సుడు సోల్ అయినా, బ్లెస్డ్ సోల్ అయినా, ఆశీర్వదించబడిన ఆత్మ అయినా, ఆశీర్వదించబడినటువంటి సోల్ అయినా, ఏదైనా కానీ బయటికి వెళ్ళేటప్పుడు, అది డిపార్ట్ అవుతున్నప్పుడు, అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు, అది ఒక మాట మాట్లాడిపోతుంది. అయితే ఆమె సోల్ బయటికి వెళ్తున్నప్పుడు ఆమె ఏం చేసింది? ఇమ్మీడియట్గా ఆమె ఏం చేసింది? As her soul was departing, for she died. That she called his name Benoni. She called him Benoni. ఆమె చనిపోతున్నప్పుడు ఆమె సోల్ పోతుంది, ఆమె బాడీలో నుండి సోల్ పోతుంటే ఆ సోల్ అనుకుంది, ఈ భూమి మీద నేను మళ్ళీ బ్రతకాలి,
ఈ భూమి మీద నా మ్యాంటిల్ ఉండాలి, ఈ భూమి మీద నా యొక్క ఫింగర్ ప్రింట్స్ ఉండాలి. కాబట్టి ఎవరిని చూసుకుందానంటే అప్పుడే ఫ్రెష్గా వచ్చిన బ్లెస్సింగ్ మీద, అప్పుడే పుట్టిన గిఫ్ట్ మీద, అప్పుడే వచ్చిన చిన్న పిల్లోడి మీద ఒక పేరు రూపంలో వచ్చి ఆ మ్యాంటిల్ పడ్డాది. ఆ మ్యాంటిల్ పేరు ఏంటి? బెనోని. అంటే ఏంటి? దుఃఖము. నీ దుఃఖానికి నీ పేరు ఒక కారణం, ఆ పేరు ఎవరు పెట్టారన్నది ఇంకొక కారణం. ఎంతోమంది నన్ను అడుగుతుంటారు, బ్రదర్ ఇప్పుడు ఎంతమందికి ఇచ్చిన పేర్లు? దెన్ లార్డ్ టోల్డ్ మీ, యు యాడ్ యువర్ మ్యాంటిల్, యువర్ కాలింగ్, యువర్ పర్పస్ అండ్ యువర్ సోల్ టు దట్ నేమ్. అండ్ ఆ పేరుని ఎప్పుడైతే తీసి పిక్ చేసి నా నోటి నుండి పెట్టానో, ఇప్పటివరకు ఆ పిల్లలలో ఒక్క రోగం లేకుండా చూశాను నేను. ఇప్పటివరకు ఐ సా ఇట్. ఈవెన్ సిస్టర్ పేరు హ్యానా అని మార్చాం కదా. వి చేంజ్ ద నేమ్స్. ద మ్యాంటిల్ ఆఫ్ హన్నా, Hannah mantle, it came upon her and అది started working in their body. అది వన్ డే ప్రాసెస్ కాదు, కంటిన్యూగా అది వెళ్తూనే ఉంటుంది. అది అతనికి హైజాక్ అని పేరు పెట్టాం. అంటే వర్షం నుంచి 100%. ఈమెకి ఎలిజబెత్ అని పేరు పెట్టాం, అతనికి మాథ్యూ అని పేరు పెట్టాం, ఈ కుర్రోడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇచ్చాం. బికాస్ ఆఫ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద వర్డ్. సోల్, 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 కంటిన్యూషన్. సోలా, అక్కడ సోల్ అని ఉందా లేదా? ప్రాణం. As a soul was in departing. You see, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి డిపార్టింగ్, విచ్ మీన్స్ డివోర్స్. డివోర్స్ కావాలన్నప్పుడు ఏం పుడతాయో మీరు చెప్పండి. డివోర్స్ కావాలన్నప్పుడు, గొడవలు వచ్చినప్పుడు, ఆ రోజు చాక్లెట్ ఇచ్చినప్పుడు లేదు కానీ ఇప్పుడు వచ్చిందా? వాడికి ఎన్ని పెట్టాను బ్రదర్, ఎన్ని చేశాను బ్రదర్, చ కొంచెం కూడా కృతజ్ఞత లేదు వాడికి. తల ఊపుతున్నారు వాళ్ళు. అవమానం, అపహాస్యం చేస్తూ తల ఊపుతావు. ఆ తల ఎప్పుడైతే వాళ్ళు ఊపి వీడికి ఎంత చేశాను కానీ ఎంత కృతజ్ఞత లేదన్న పదం, నువ్వు పెట్టిన ఫుడ్ వాడు నిజంగా ఒక కారణం ఉండి తిని దానికి కృతజ్ఞత లేకపోతే నీవు బాధపడ్డ ఆ దుఃఖం అనే వస్త్రము, బెనోని అనేది వాళ్ళ మీద పడిపోతుంది. దట్స్ డేంజరస్ ఏరియా. దట్స్ డేంజరస్ ఏరియా. అందుకనే మీ పైనున్న అధికారులు, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాశారు, మీ పైనున్న అధికారులు, ఒకసారి చూడండి ఆ స్క్రిప్చర్. ఓకే, లెట్ మీ కంప్లీట్ దిస్ అండ్ దెన్ విల్ గో టు దేర్, బట్ లెట్ మీ కంప్లీట్ దిస్. బెనోని. As the soul was in departing, for she died, that she called his name Benoni. She called his name Benoni. Benoni. ఆమె ఏమన్నది? ఇది దుఃఖము, జీవితాంతం దుఃఖించేవాడు. ఆ మాట అనగానే వెంటనే ఏమన్నారు? బట్ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలే. వీళ్ళ తాతలాగా, తాతలేదు లేదు, భలేగున్నాను, ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఆడ మీద పెడతావు, సమస్య కోపం తెప్పించాక నాకు, మా తాత పేరు పెడతా అండి. తాత లేదు, ముత్తాత లేదు. ఆమె వేదన ఏదైతుందో తన సోల్ అనుకుంది, నేను పోయేట సోల్ డిజైర్, అది ఆ సోల్ అనుకుంది, తన మనస్సు అనుకుంది, ఈ కర్సని మ్యాంటిల్ కుర్రోడి మీద వేసేస్తే వీడి జీవితాంతం అలాగానే ఉంటాడు. ఓ మై గాడ్. యాకోబు వేదనతో రాత్రంతా పెనుగులాడుతున్నాడు. ఒక్క రాత్రి దేవుడు పేరు మార్చాడు. ఏం చేశాడు? మ్యాంటిల్ వేశాడు. పేర్లలో మ్యాంటిల్స్ ఉన్నాయి. ఆ మ్యాంటిల్స్ ఎప్పుడైతే, ఆ దుప్పటి ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద పడ్డదో ఇశ్రాయేలుగా మారిపోయాడు. అదే ఇశ్రాయేలు ఇప్పుడు ఏమంటున్నాడు? హీ న్యూ దట్. ఆ ఇశ్రాయేలుకి తెలుసు పేరు యొక్క ప్రభావం ఎంత డేంజర్గా ఉంటుందో, అది సోల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తుందో తెలుసు. కొన్ని సంవత్సరాలు యాకోబు అనే పేరుతో ఉన్నాడు, ఇంకో కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలుగా బ్రతికాడు. ఆ పేరుతో ఇప్పుడు బెనోనిక దుఃఖము కాదు, బెంజమిన్. అతని పేరు బెంజమిన్. బెన్యామిన్ అతని పేరు. బెన్యామిన్ అంటే అర్థం ఏంటి? ద రైట్ హ్యాండ్
ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుడి హస్తము, ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అంటే ఒక దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఇమ్మీడియట్గా పేరు మార్చి దేవుడు తన చెయ్యి మూవ్ చేయాలంటే బెంజమిన్ ఊపినట్టే. యూ డిడ్ంట్ అండర్స్టాండ్ దాట్. మళ్ళీ వినండి ఆ మాట. బెనోని అంటే దుఃఖము, బెంజమిన్ అంటే రైట్ హ్యాండ్ ఆఫ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ పేరు ఏంటి? దేవుని యొక్క రైట్ హ్యాండ్ బెంజమిన్. అంటే యాకోబు స్పిరిచువల్ రైమ్లోకి వెళ్ళి అసలు దేవుని యొక్క హస్తం పేరు ఏమై ఉంటుందా అని అతను పిక్ చేసిన ఒక పేరు. ఓహో, దేవుని హస్తం పేరు బెంజమినా, అయితే ఆయన హస్తాన్ని తీసుకొచ్చి ఆ మ్యాంటిల్ ఆ వ్యక్తి మీద పెట్టేశాడు. నవ్ యూ అండర్స్టాండ్. సో ఒక పిల్లవాడికి, ఒక వ్యక్తికి, ఒక చర్చికి, ఒక బిజినెస్కి పేరు పెట్టేటప్పుడు ఎందుకు పెడతారు అని అంటే దాని ఆరిజిన్ ఎక్కడిది అది. అందుకని దావీదుకి తెలుసు. అందుకే దావీదు అన్నాడు, నా హృదయానుసారుడు, నా మనస్సుకు నచ్చిన వ్యక్తి, నా మనస్సు అనే మ్యాంటిల్ దావీదు మీద ఉన్నది. సో ఇమ్మీడియట్గా జేకబ్ అన్నాడు, నో, అతని పేరు రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒకవేళ అరే చెమట వస్తుంది కదా అని చెయ్యిట లేపిండనుకో, అరే బెంజమిన్ ఆస్తులు అంతస్తులు పెరిగిపోయినట్టే. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? దేవుడు ఒకవేళ నేషన్స్ని బ్లెస్ చేయాలనుకో, బెంజమిన్ని పంపాలి. ఈవెన్ బెంజమిన్ లేకోకుండా మీరు చూస్తే ఈజిప్ట్లో, ఏమ రైట్, బెంజమిన్ లేకోకుండా ఇదే బెన్యామీను ఈజిప్ట్లో అంత కరువు వచ్చి దేశమంతటా ప్రపంచమంతటా వ్యాపిస్తే బెంజమిన్ ఒక్కడే లాక్ చేసేసాడు. ఎవరు చెప్పాలి? జోసెఫ్. అతన్ని బ్లెస్ చేసే విధానం మీరు చూడండి. బెంజమిన్ తీసుకురా, బెంజమిన్ ఉంటే కానీ మేమేం చేయలేము. బెంజమిన్ లేకుండా అంటే రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని హస్తం లేకోకుండా ఇక్కడ మనం ఏమీ చేయలేం. దేవుడు ఈరోజు అదే మ్యాంటిల్స్ మన మీద వేస్తున్నాడు. ద సేమ్ మ్యాంటిల్ ఈజ్ అపాన్ us, ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. CJCM అంటే ఏంటి? బెంజమిన్, రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుడు ఇలా చెయ్యి ఊపినా, గాలి ఊపినా, చెమట వచ్చినా, సబ్బు మొత్తం అన్ని, ద హ్యాండ్ ఆఫ్ గాడ్, ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. దట్స్ ద మ్యాంటిల్ మ్యాన్, దట్స్ అ మ్యాంటిల్. అందుకనే హీబ్రూస్లో చెప్పినట్టు ఒక సేవకుడు మన పైన ఉన్న అధికారి, మీ ఆత్మల మీద, మీ సోల్స్ మీద ఉన్న అధికారి అతన్ని దుఃఖిస్తే, కెన్ ఐ షో యూ దట్? ప్లీజ్ రీడ్ ఇట్ దట్ స్క్రిప్చర్. స్క్రిప్చర్ చూపించండి నాకు. హీబ్రూస్ 13 చాప్టర్, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. యా, 16 and 17. 17 చదవండి. 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు వారు దుఃఖముతో, వాళ్ళ సోల్ గనుక, మీ పాస్టర్ సోల్ గనుక మీ ఎడలో దుఃఖిస్తే ఫర్గెట్, ఇంకా మర్చిపోయా. సో వన్స్, ఓకే, రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. 17 అందరు చూడండి, మొత్తం చూడండి, తెలుగులో ఇంగ్లీష్లో అందరూ చూడాలి. బ్రదర్స్, సిస్టర్స్, ఫ్యామిలీస్, యూ వాచ్ దిస్. వేర్ యు ఆర్ లూజింగ్ యువర్ బ్లెస్సింగ్, యువర్ మ్యాంటిల్, హియర్ ఈస్ ద కీ. మీ సోల్ ప్రాస్పర్ అవ్వకపోవడానికి గల కారణం ఇదే. Hebrews 13:17. యంగ్ బాయ్స్, లుక్ ఎట్ దట్. యంగ్ గర్ల్స్, లుక్ ఎట్ దట్. ఫ్యామిలీస్, లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్, ఇంక్లూడింగ్ మీ. నాతో సహా దీనికి అందరు సబ్జెక్టెడే. కమాన్. Obey them that have the rule over you, and submit yourselves, for they watch for your souls, as they that must give account. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నీ సోల్స్ని చెప్పాలి. దే ఆర్ వాచింగ్ ఓవర్ యువర్ సోల్స్. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారికి నేను చేసేదాన్ని తెలుస్తాయా?
అక్కడ ఏమనుంది? that rule over you and submit yourselves. He is watching. For they watch for your They souls. watch For your souls. They watch. వాచ్ అంటే వీక్షించడం, చూడడం, ప్రత్యేకించి ఫోకస్ పెట్టడం. మూవీ వాచింగ్ అంటే ఆ 2 hours మనము చూస్తూ ఉన్నాం. పాస్టర్ల యొక్క డ్యూటీ ఏంటి? సేవకుల యొక్క డ్యూటీ, మీ మీద ఉన్న పాస్టరు, దే వాచ్ యువర్ సోల్స్, యువర్ బిహేవియర్. ఫర్ వాట్? ఎందుకు? రీడ్ ఇట్. For they watch for your souls. దే వాచ్ ఫర్ యువర్ సోల్స్. ఒకవేళ సోల్ వస్తుందా రావట్లేదా? వాళ్ళ సోల్ మందిరానికి వస్తుందా రావట్లేదా? పోనీ శర్మనన్న వింటుందా లేదా? పోనీ వాక్యానికి రెస్పాండ్ అవుతున్నారా లేదా? లేదంటే ఒక విజన్కి రెస్పాండ్ అవుతున్నారా లేదా? ఆ సోల్ యొక్క మూమెంట్స్ చూస్తుంది స్పిరిట్. మీ పాస్టర్ అనే స్పిరిట్ మీ సోల్ యొక్క మూమెంట్స్ చూస్తూ ఉంటుంది. ఆ మూమెంట్స్ చూసినప్పుడు అది ఎలా ఉండాలి, ఎందుకు ఉన్నది, ఎట్లున్నది ఒకసారి చూడండి. కంటిన్యూషన్ చదవండి అమ్మా. For they watch for your souls. As they that must give account. They must give account. That they may do it with joy. వాళ్ళు జాయ్, వాళ్ళ సోల్లో, వాళ్ళ మనసులో పాస్టరు, ఇఫ్ he can get a little bit of joy from your behavior, నీ సోల్ నుంచి వచ్చే బిహేవియర్. వావ్. And not with grief. Not with grief. ఒకవేళ దుఃఖముతో ఆ పాస్టర్ ఉన్నట్టయితే దానికి కారణం ఎవరై ఉన్నారో, ఎందుకు ఆ సోల్ని బట్టి, ఆ ఫ్యామిలీని బట్టి, ఆ వ్యక్తిని బట్టి పాస్టర్ దుఃఖంలో మునిగిపోయారంటే దానికి కారణమైనందుకు ఆ మ్యాంటిల్ నువ్వు క్యారీ చేస్తున్నావు అని అర్థము. జీసస్. ఒక చెప్పకూడనటువంటి ప్రాఫిట్కి సీక్రెట్ మళ్ళీ చెబుతున్నా వినండి. ఈవెన్ గ్రాటిట్యూడ్ లేని పీపుల్ ఉంటారు. అందులో నేను పార్ట్గా ఉండదలుచుకోలేదు. నిన్న క్రిస్మస్ కదా. ద క్లోజెస్ట్ పీపుల్ టు మీ, దగ్గరున్న పిల్లలు కనీసం విషెస్ కూడా చెప్పలేదు. ఐఎమ్ షాక్డ్ అండ్ అమేజ్డ్. మనోళ్ళు కాదులేండి, మీరేం టెన్షన్ పడుకోండి. ఓకేనా? రైట్ అన్నా, మీరు స్పిరిచువల్ ఫాదర్ అన్నా, బ్రదర్ అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా క్రిస్మస్ వీక్ అని కూడా అనలేదు. ఐ వెయిటెడ్ టిల్ మిడ్ నైట్. కంప్లీట్గా నేను ఫోన్ వెతుకుతా ఉన్నా. కనీసం కాల్ వస్తుందా, మిస్ కాల్ వస్తుందా, ఫోన్ చేస్తారా చూశాను. లాస్ట్ ఇయర్ నేనే చేశాను, ఈ ఇయర్ నేను వెయిట్ చేశాను. వాళ్ళ సోల్ దుఃఖము నాకు కలుగు చేసింది. కారణం ఏంటంటే వాళ్ళ సోల్ కన్ఫ్యూజ్డ్ సోల్. A cursed soul cannot treat people rightly. But here is the secret for your blessing. Look at that. It's not for curse. ఒకవేళ కర్స్ అనేది ఎలా వస్తుంది, బ్లెస్సింగ్ ఎలా వస్తుంది, ఒక్క స్క్రిప్చర్ చూడండి, మీరు చదవండి సార్. For they watch for your souls. వాళ్ళు నీ సోల్స్ కోసం చూస్తున్నారు, నీ సోల్ యొక్క మూమెంట్ కోసం చూస్తున్నారు. As they that must give account. That they may do it with joy and not with grief. వాళ్ళు ఎప్పుడైతే జాయ్తో, పాస్టరు ఇంత చేశారు, మినిస్ట్రీలో ఇన్ని వర్క్స్ జరుగుతున్నా, పిల్లలు చేస్తున్నా, ఆ జాయ్ ఎప్పుడైతే ఆ వర్క్ ద్వారా పాస్టర్కి వెళ్తాదో. ఎందుకు పాస్టర్కి వెళ్ళాలి? వాళ్ళని సోల్ని చూస్తారు. ఎందుకు సోల్ని చూడాలంటే ఆ సోల్ ఎప్పుడైతే మీ సోల్ ఆ సోల్ని సాటిస్ఫై చేస్తాదో, పాస్టర్ సోల్లో ఉన్న దేవుని యొక్క స్పిరిట్, ఆ స్పిరిట్ ఏం చేస్తుందంటే, ఎన్ని రోజులు వస్తున్నా కానీ నా మీద ఒక మాట పలకలేదు కానీ నిన్నగాక మొన్న వచ్చిన మీద ఒక మాట పలికిండని అంటూ ఉంటావు. దాని అర్థం ఏంటంటే, బేసిక్గా పాస్టర్ సోల్ని పరిశుద్ధాత్ముడు హైజాక్ చేసి తెలియకుండానే ఆ వ్యక్తి మీదకి వెళ్ళిపోయాడు. బికాజ్ వాళ్ళు ఇచ్చే ఆఫరింగో, వాళ్ళు ఇచ్చే ప్రార్థనో, వాళ్ళు చేసేది కనిపించేది ప్రతి దాని మీద తీసుకుపోయి ఆ వ్యక్తి చేయబెట్టుకుని లేపేశాడు. అయిపోయింది, క్లోజ్ మ్యాటర్. బికాస్ ద జాయ్ ఈజ్ కమింగ్. ఆ ఒక్క వ్యక్తి వల్ల జాయ్ రావడం వల్ల
గ్రేట్ రే మనిషి, ఈ వ్యక్తి గ్రేట్, ఆ వ్యక్తి గ్రేట్ 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 అన్నాడంటే పాస్టర్, ఇమాజిన్ ఆ జాయ్, ఆ సోల్ పలికే మాట నీ మీద మ్యాంటిల్స్గా ఉండిపోతాయి. ఏ కర్స్ అయినా డిజాల్వ్ అయిపోతారు. బట్ ఒబే యువర్ పాస్టర్స్. ఈ ఇయర్ ఎండింగ్ సెరమనీ ఇది. That they may do it with joy and not with grief. నాట్ విత్. ఒకవేళ మీ పాస్టర్ కనుక బాధపడ్డాడు నీ గురించి అంటే, ఇమాజిన్ ఆ బాధ అతని మనసులోకి వెళ్ళినప్పుడు నీవు అనుభవిస్తుంది శాపమని. నేను ప్రాఫిటిక్ వర్డ్ ఒకటి చెబుతాను, అన్నీ చెప్పను కానీ అక్కడ ఒక మాట నీ సోల్ ఎలా అఫ్లిక్ట్ అయిందో ద బెస్ట్ వే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది నీ ద్వారా బాధపడ్డ ఆ పాస్టరే నీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలడు. అందుకే ఇక్కడ శర్మలు మీ హృదయానికి అత్తుకొని పోతాయి. దట్స్ ద రీజన్. కమాన్. For that is unprofitable for you. నాకా అది ప్రాఫిటబుల్ ఎవరికి? తెలుగులో చదవని సిస్టర్ ఆ లైను. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల ఎవరికి ఎవరికి నిష్ప్రయోజనం సార్? ఎవరికి నిష్ప్రయోజనం అండి? పాస్టర్గా చెప్పాలి. పాస్టర్ దుఃఖిస్తే పాస్టర్ కదా దుఃఖపడాల్సింది, ఆయన కదా ఏడవలసింది. ఏడవని కుమలని ఏడవని తెలిసి వస్తుంది పాస్టర్కి. హలో, తెలిసేది నాకు కదబ్బా నీకు. ద మూమెంట్ యువర్ పాస్టర్ గ్రీఫ్లోకి వెళ్ళిపోయాడు, బాధలోకి వెళ్ళి దుఃఖముతో ఈ పని చేసిన ఎడల నేను, నా సింపుల్ సజెషన్ ఏం తెలుసా, నీవు వచ్చి పాస్టర్ని దుఃఖపెట్టడం కంటే రాకుండా పాస్టర్ని హ్యాపీగా ఉంచితే కనీసం బ్లెస్ అన్న అవుతావు ఇంటికాడ. ఓ మై గాడ్. దేవుని మందిరంలో ఒక పని పెట్టుకోండి. 2022లో పిల్లలు యవనస్తులు ఒక పని పెట్టుకోండి, ఒక ఎజెండా పెట్టుకోండి. ఒక ఆదివారం, వారానికి నెలకి ఎన్ని రోజులండి? 4 ఆదివారాలు. ఇట్లా తిప్పితే 4 ఆదివారాలు 2-3 గంటలు. అరే పిల్లలు బాగా చేస్తున్నారని ఐ గెట్ మై రిపోర్ట్. ఇక్కడ ఎవరైనా ఫిజికల్గా చేశారని ఐ గెట్ మై రిపోర్ట్ బికాజ్ ఐ వాచ్ ద సోల్. బికాజ్ సోల్ ఒబే అవుతున్న కొద్దీ తెలుస్తుంది ఈ మనిషి ఆఫరింగ్ పంపాడు ఎంత సోల్ ఒబే అవుతుందో ఆ వ్యక్తికి తెలుసు. కాబట్టి టయానికి హోలీ స్పిరిట్ అన్న పలానా రోజు పలానా టయానికి లేపుతాడు, గెట్ రెడీ అని పాస్టర్ని రెడీ చేసి బ్లెస్ చేస్తాడు ఆటోమేటిక్గా. దట్ నో వన్ కెన్ రివర్స్ ఇట్. కొన్ని బర్డెన్స్ ఉంటాయి. పాస్టర్ దగ్గరికి ఎందుకు పోతాం మేము, ఆయన దగ్గరికి పోలేము మేము, ముందుకు రాలేము ఇక్కడికి. నిన్న ఒకసారి బ్లెస్సింగ్ లాస్ట్ ప్రేయర్ దన్ అందరూ వచ్చి నిలబడ్డారు. దే రిసీవ్డ్ దేర్ పోర్షన్. వావ్. కంటిన్యూషన్. For that is unprofitable for you. అది నీకు అన్ప్రాఫిటబుల్, అసలు ప్రాఫిటే లేదు, లాసే. అది లాస్ బ్రదర్. నీ లాసెస్ ఎక్కడున్నాయి చెప్పండి? భూమి మీద ఒక సేవకుడి దగ్గర ఒబే అయ్యుండి ఆ సేవకుని దుఃఖ పెట్టుకోకుండా ఉంటేనే నీ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ హానరు, రెస్పెక్టు, నీ ప్రాఫిట్, నీ ఆస్తులు, అంతస్తులు, నీ బ్లెస్సింగ్ అలా పెరగడానికి ఒకే ఒక్క రీజన్, బై ఒబేయింగ్, సబ్మిటింగ్ టు యువర్ పాస్టర్ అండ్ మేకింగ్ మీ టు మెర్రీ ఇన్ ఎవ్రీ క్రిస్మస్. రిజాయిస్. ఎందుకు ఇక్కడ యూత్ని వీళ్ళు ఇంత పని చేస్తుంటే ద స్పిరిట్ టెల్స్ మీ. ప్రేయర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాఫిటిక్గా చెప్పలేనులే కానీ ప్రేయర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆల్టర్ మీద ప్రేయర్ ఆఫరింగ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వెన్ ఐఎమ్ ప్రేయింగ్, వాళ్ళ వెనకాల ఉన్న కష్టం, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి హార్ట్, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఆ డిగ్రీసు, ఆ గ్రాఫ్ లెవెల్ హోలీ స్పిరిట్ సోల్ తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడ లేకున్నారో చూపించి అక్కడ డిపాజిట్స్ హోలీ స్పిరిట్ ఒక వ్యక్తితో చేపిస్తూ ఉంటాడు, పాస్టర్ తోటి. కంటిన్యూషన్ చదవండి సిస్టర్. వాళ్ళు దుఃఖముతో పనిచేసిన ఎడల అది నిష్ప్రయోజనం, నీకు ప్రాఫిట్ లేదు. బ్రదర్ మరి పాస్టర్ గారు ప్రాఫిట్స్ ఏం లేవండి, బ్లెస్సింగ్స్ సమ్వేర్ సమ్హౌ చర్చ్ అనే విషయంలో నువ్వు నెగ్లెక్టెడ్గా ఉన్నావు. దేవుని పని పాస్టర్ గారి చేతులతో చేసుకోవాల్సి వచ్చింది. ఈ హాల్ రెంట్లు పాస్టర్ గారే కట్టుకోవాలి. దుఃఖపడిన ఒక విషయం చెప్పనా,
నేను దుఃఖపడిన విషయం. మీకు బ్లెస్సింగ్ కావాలని చెప్తే, లేదంటే ఆపేస్తా. ఐఎమ్ నాట్ మ్యానిపులేటింగ్ యువర్ సోల్, ఐఎమ్ మేనేజింగ్ మై సోల్. చెప్పనా? యు సీ ద రోల్ ఆఫ్ ద పాస్టర్, జస్ట్ అంత చెప్పలే కానీ, పాస్టర్ని దేవుడు అభిషేకించేది ఎందుకంటే తన పిల్లల్ని అభిషేకించుకోవడానికి. అయితే ఆ గ్యాప్లో ఒక పని జరగాల. ఆ పని జరుగుతున్నప్పుడు, ఆ పని ముందుకు వెళ్తున్నప్పుడు, ఆ పనిలో ఎంత జాగృతి చేస్తున్నారో ప్రజల్ని చూస్తాడు దేవుడు. అది చూసి పరిశుద్ధాత్ముడు పాస్టర్ యొక్క సోల్ని మ్యానిపులేట్ చేసుకొని ఆ సోల్ని ప్రవచించేటట్టు చేస్తాడు, వద్దన్న ప్రవచిస్తాడు. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్. ఈరోజు పొద్దున కూడా నేను ఎప్పుడో రెడీ అయ్యి కూర్చున్నా, ఒక 2 hours ప్రేయర్ చేసుకున్నా, మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఒక 2 hours కోసం బ్రదర్కి కాల్ చేసి నోయికి చెప్పి పంపించిన, ఐఎమ్ నాట్ కమింగ్. శర్మన్ టైంకి చెప్పండి, నేను వస్తాను. ఐఎమ్ డిపాజిటింగ్ మీ అండ్ మై వైఫ్ ప్రేయర్ రూమ్లో కూర్చొని 2 hours వీఆర్ ప్రేయింగ్ అండ్ డిపాజిటింగ్ బికాస్ దిస్ ఈస్ ద లాస్ట్ సండే. ఫుల్ టైం మినిస్టర్గా ఉండి నేను దుఃఖపడిన విషయం ఒకటి చెబుతాను, ఒకటే, అది కూడా కొంచెమే. ఫస్ట్ థింగ్, ఈ చర్చికి ఆఫరింగ్స్ అందరూ ఇస్తారు, టైథింగ్స్ అందరూ ఇస్తారు. దే పే రెగ్యులర్లీ. టైథింగ్స్ అనేవి అసలు ఆగినదే లేదు ఈ మినిస్ట్రీలో. దట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్. వీ కెన్ హానర్ ఎవ్రీ వన్ ఆన్ దట్. బట్ హియర్ ఈస్ సమ్ ఎ డిఫికల్ట్ థింగ్. టైథింగ్స్ అనేవి పాస్టర్ తింటే మీకు ఉపయోగం, దట్స్ అ పోర్షన్. బట్ అదే టైథింగ్లో నేను ఈ హాల్ రెంట్లు, ఈ మెయింటెనెన్స్ అంతా కూడా తీసుకొచ్చిస్తే నా ఇంట్లో తినడానికి లేకుండా కూడా మేము ఉంటున్నాం. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. వీఆర్ పేయింగ్ రెంట్స్, ఎవ్రీథింగ్. ఏదైనా బై చేయాలంటే ఐ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ద టైథింగ్స్. మళ్ళీ ఇంకొక సేవకుడికి ఇవ్వడానికి నా దగ్గర ఉండట్లేదు. బట్ ఐ క్రాస్ దట్ లెవెల్. ఆ లెవెల్ క్రాస్ అయ్యి వచ్చాం. బికాజ్ ఐ నో హౌ టు మేనేజ్ మై సోల్. ఐ నో హౌ టు మేనేజ్ మై సోల్ బికాజ్ ఐ బ్రింగ్ సమ్ మనీ మిరకలస్లీ. ఆ సీక్రెట్స్ కొన్ని చెప్పలేను నేను. ఒకప్పుడు ఈ రూమ్ రెంట్ ఇవన్నీ కట్టుకోవడానికి లేవు. బట్ నౌ ఐఎమ్ పికింగ్ సంథింగ్ అండ్ గివింగ్, బట్ విచ్ ఈజ్ యువర్స్. నువ్వు తెస్తున్నావు, నువ్వు కూర్చుంటున్నావు, నువ్వు వింటున్నావు, నువ్వు ప్రాస్పర్ వెళ్ళిపోతున్నావు అనుకుంటాను. కానీ బేసిక్గా నీ ప్రాస్పరిటీకి ల్యాక్ అనేది ఎక్కడ జరిగిందంటే, నీవిచ్చిన డబ్బుతోటి నీకు రెంట్ కట్టి నీకు వాక్యం చెప్పి నీకు పంపించింది కాబట్టి నాకు ఉపయోగం లేదు, నీకు కూడా ఉపయోగం లేదు. నో రెస్పాన్సిబిలిటీ. ఎన్నో ఆల్టర్ చెప్పాను, నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ దట్ థింగ్. ఓ మై గాడ్, ఇట్స్ ప్రాఫిట్ ఎట్ నథింగ్. Your soul is a cursed soul. A manipulated soul can do that. Oka manipulated, cursed soul can do that. You have to manage curse. మనం నెక్స్ట్ జనవరిలో మనం ఎంటర్ అయ్యే సిరీస్, ఇదే సిరీస్ కంటిన్యూషన్ ఏంటంటే క్రియేటింగ్ అవుట్ఫ్లో ఫర్ కర్స్. అసలు కర్స్ని ఒక మ్యాంటిల్గా వచ్చి నీళ్ళలాగా బాడీలోకి వెళ్ళిపోయి ఆయిల్ లాగా బోన్ స్పిరిట్లోకి వెళ్ళిపోయిన దాన్ని బయటికి తీసే ఒక అవుట్ఫ్లో ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓకే, కంటిన్యూషన్. ఐఎమ్ క్లోజింగ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్. యా, a personal suggestion, take seriously and make your man of God happy and let him speak. It is God who is speaking over you. సేవకుడి యొక్క హృదయం ఎప్పుడైతే తృప్తి పొందుతుందో అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ బర్డెన్ లేకోకుండా ప్రార్థన చేస్తుంటే, సింపుల్ ఇమాజిన్, ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి ఏ బర్డెన్స్, ఏ దుఃఖం లేకోకుండా ప్రార్థన చేస్తున్నాడంటే పాస్టరు, ఆ దుఃఖం తీసివేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని బ్లెస్ చేయమని దేవుడు తిరిగి ప్రవచిస్తాడు.
అప్పుడు నువ్వు బ్లెస్ అవుతావు. ఓకే, లెట్స్ ప్యాచ్ అప్. ఏ మ్యానిపులేటెడ్ సోల్, నీకు వచ్చింది తెలుసా? అసలు మనల్ని కర్స్ చేసింది, మన కర్స్ అయింది మన సోలే. హీ ఈజ్ ద పర్సన్ who tried to stop you from growing to new level. నీ జీవితాంతం శాపంలో ఉండడానికి నీకు హెల్ప్ చేసిన ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో కాదు, నీ మనస్సు నిన్ను పాడు చేసింది. నీ మనస్సు నిన్ను ఎదగకుండా చేసింది. నీ మనస్సు కర్స్ని దాన్ని మేనేజ్ చేయకుండా చేసింది. నీ మనస్సు దొంగిలించింది. ఎందుకని దేవుడు అన్నాడు, స్క్రిప్చర్ అయిపోయిందండి. ఓకే, దట్స్ వెరీ డేంజరస్ ఏరియా. లూకా సువార్త 12వ అధ్యాయం 19-20 చూసి ముగించేద్దాం. ఒక మనిషిని ఏం బ్లెస్ చేస్తుందో మీకు చూపిస్తాను. జనవరిలో మనం ఇచ్చేయబోతున్నాం. మీరు నాకు ₹1,00,000 ఆఫరింగ్ రోజుకి ఇచ్చినా నేను అంత హ్యాపీ అవ్వనేమో, కానీ ఒక అరగంట ఇక్కడ వచ్చి నువ్వు వాక్యం ఫిజికల్గా వినిపోతే దానికి మించిన జాయి పరిశుద్ధాత్ముడికి ఇంకొకటి ఉండదు. I'm telling. That's the one of the area I get joy, energy. Am I right, Pastor? Spiritual principles you must learn. నీ సోల్ క్యాప్చర్ అయిపోయింది. Come on, read it. Read it in English. Luke chapter 12 verse 19. And I will say to my soul. I will say to my soul. Now here comes a curse. You speaking to your soul. మనల్ని వేరే వాళ్ళు చెప్పించలేదు. క్రీస్తు యేసు మరణ పునరుద్ధానంలోకి ఒకసారి నీవు ఆయన నామము నమ్ముకొని ఆయన వాక్యములకి ముంచబడి బ్యాప్టిజం పొంది లేచిన తర్వాత ఏ ఒక్క శాపము కూడా నిన్ను అంటుకొని లేదు. మరి ఎక్కడి నుండి వస్తుంది ఈ శాపము? ఎవరో పలికారని నేను అనుకుంటున్నాను, నా బంధువేమో అనుకున్నాను. ఈ 5 ఎపిసోడ్లలో ఎవరో 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 అని ఊహించుకున్నాను. కానీ ఎవరు కాదు, నీ సోల్ని నీ జనరేషన్లో మ్యానిపులేట్ చేశారు. ఆ మ్యానిపులేషన్ వల్ల వచ్చినటువంటి బిహేవియర్ ఏమంటుందంటే, ఐ విల్ సే టు మై సోల్, ఐ సే టు మై సోల్ ఏమని, I will say to my soul, soul, thou hast much goods laid up for many years. అసలు సోల్ తింటదా? మీరు చెప్పాలి. సోల్ డబ్బులు తింటదా? వెండి తింటదా? బంగారం తింటదా? మీరు చెప్పండి. సోల్ తింటదా? సోల్ ఒడ్లు గోధుమ పిండి పప్పలు చేసుకొని తింటదా? నో నో. బట్ నా సోల్కి నేను చెబుతున్నా. ఎవరు చెప్తున్నారు? సోల్ని ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు? నా ప్రాణమా తినుము, చదవండి. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. అంటే సోల్ ఈజ్ పొజెసింగ్ గోల్డ్, సిల్వర్, మనీ. డబ్బు ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే సోలు.
అదే డబ్బుని కంట్రోల్ చేస్తున్న సోల్ చెప్పబడుతుంది, నువ్వు తృప్తి పొందు, తిను, త్రాగు, డ్యాన్స్ అయ్యి, ఏమన్నా చేయి. చదవండి సార్. లాస్ట్ స్క్రిప్చర్, వీ హ్యావ్ లాట్ ఆఫ్, బట్ వీ ఆర్ అబౌట్ టు క్లోజ్. ఇంకా సెరమనీ స్టార్ట్ చేయాలి, ఇది అయిపోయింది. సర్లే. And I will say to my soul, soul, thou hast much goods laid up for many years. చాలా సంవత్సరాలుగా ఆస్తి తగలెట్టినాడా, ఆ గోడౌన్లో పడేసిన, బ్యాంకులో పడేసిన, అవి తిని, త్రాగు, సంతోషించు. And take thine ease. Eat, drink and be merry. Eat, drink and be merry. Christmas. Be merry. చెప్పండి. ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు? నిన్ను నీ సోల్ని నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు. నీ సోల్ని నువ్వే ఖర్చులోకి నెట్టేస్తున్నావు. Come on. Verse 19. Verse 20. Yeah. But God said unto him. But అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. Unto him. Thou fool. Read it. This night. Thy soul shall be required of thee. ఇప్పుడు నీకు నా సోలు కావాలా అంటే, ఇమాజిన్, ఐఎమ్ క్లోజింగ్. నీ సోల్ దగ్గర ప్రాస్పరిటీ ఉన్నది, నీ సోల్లో బ్లెస్సింగ్ ఉన్నది, నీ సోలు కొన్ని ఇయర్స్కి సంబంధించిన ఆస్తులు డిపాజిట్ చేసి ఉన్నాయి. కానీ నీ సోల్ని నువ్వు మ్యానిపులేట్ చేసి తిను, త్రాగు, సంతోషించని సోలుకి శరీర ఆశల్ని సోలుకి నేర్పిస్తున్నావు. మళ్ళీ వినండి. సోల్ తినదు, త్రాగదు, సోల్కి ఇవన్నీ అవసరం ఉండదు. కానీ సోల్కి ఉండాల్సిన లక్షణాల కంటే ఎక్కువగా చెబుతూ, నువ్వు తిను, నువ్వు త్రాగు, నువ్వు సంతోషించు. చాలా సంవత్సరాలకి ఆస్తులు పెట్టిన, బంగారం పెట్టిన, డబ్బులు పెట్టిన, అన్ని పెట్టిన అని చెప్పి దాచిపెట్టిన ఆస్తుల గురించి ఈ దాచుకున్న ఆత్మ బోధిస్తుంది, మ్యానిపులేట్ చేస్తుంది. అంటే శరీరము ఏదైతే కంటైన్ చేయలేదో అది కూడా సోల్కి నేర్పిస్తున్నావు. సో కంప్లీట్గా సోల్ని ఒక కార్నల్ సైడ్ బాడీగా మార్చేస్తున్నావు. ఎప్పుడైతే ఇది జరుగుతుందో వెంటనే దేవుడు వాడి ఆత్మ భూమి నుండి తీసేస్తాడు. అందరూ అలా చనిపోతారని కాదు, వాళ్ళ అసైన్మెంట్ అయితే వాళ్ళు దిల్ గో, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు 10 సంవత్సరాలు చేసేది 10 నెలల్లో చేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ హౌ దే ఆర్ సోల్ సాటిస్ఫైడ్. వాళ్ళ సోల్ అలా సాటిస్ఫై అవుతుంది. సో ఫైనల్గా డిపార్ట్ అయ్యేది సోల్. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, హౌ టు ప్లీజ్ గాడ్. యూ మ్యానిపులేట్ గాడ్ అండ్ యూ డూ వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని పని చేయి. ప్రార్థన కంటే నువ్వు పని చేయడం బెటర్. ప్రార్థన చేయాలంటే పని చేసి 10 నిమిషాలు ప్రార్థన చేయి. గాడ్ విల్ బ్లెస్ యూ. దట్స్ మ్యాంటిల్ ఆఫ్ కన్ఫ్యూజన్. యు సీ, ఫైనల్గా మనల్ని కర్స్ చేసింది ఎవరంటే, మన ఏన్షియంట్ బిహేవియర్ మన సోల్లో ఉండి యు విల్ కర్స్ ఎట్ ద డిపార్చర్. ఆమె చనిపోతూ రేచల్ అన్నది ఇది బెనోని. ఎవరైనా నీ దగ్గర నుంచి విడిపోయినప్పుడు, శత్రువులు, స్నేహితుడు శత్రువు అయినప్పుడు వాడు నిన్ను కర్స్ చేసిపోయి ఉంటాడు. గుర్తుపెట్టుకో. విడిపోయిన బంధాలు, బంధుత్వాలు ఇక జీవితంలో ప్యాచప్ అవ్వలేనటువంటివన్నీ కూడా దే రిలీజ్ కర్స్ ఎ మ్యాంటిల్స్ గార్మెంట్స్ అపాన్ యూ. But here comes a pastor with a higher level anointing. He comes and speak into you because ఒక్క వర్క్ ఈ చర్చిలో నువ్వు ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకే. వన్ వర్డ్. దేవుని పని ముందుకు వెళ్ళడానికి రథములకు ఉన్న చక్రములాగా మీరు ఎప్పుడైతే మారుతారో, మినిస్ట్రీ ముందుకు వెళ్ళడానికి ఒక చక్రంలాగా, టైర్ లాగా నీవెప్పుడైతే మారుతావో, ఆ పరిగెత్తే పరుగు నీవు కాదు, దేవుని వాక్యం ఎరుగుతున్న కొద్దీ దాన్ని మోసే బాధ్యత నువ్వు తీసుకున్నప్పుడు దేవుడు లేపుతాడు పైకి. దట్ ఈస్ హౌ యూ కమ్ అప్. ఏ రోజు కూడా దేవుడు తక్కువ చేయలే. నో 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 నో. జాన్ 3rd Johnలో 1st verse ఏమని ఉంటుంది? ప్రియుడా, నీ ఆత్మ
వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో యు సీ ప్రియుడా, నీ ఆత్మ, నీ సోల్ వర్ధిల్లుతున్న ప్రకారము. Beloved, I wish above all things that thou mayest prosper and be in health. Even మళ్ళీ ఒకసారి చదవండి. Beloved, I'm closing. I wish above all things that thou may prosper and be in health. Thy may you prosper. Even as thy soul prospereth. అసలు ప్రాస్పర్ అవ్వాల్సింది ఏం చెప్పండి? మిమ్మల్ని ఎవరైనా బ్లెస్ చేయాలంటే అదే, ఎవరు బ్లెస్ అయిన సోలు బ్లెస్ చేస్తుంది, శపించబడిన సోల్ శపిస్తుంది. అందరు లేచి నిలబడండి, మీ బైబిల్ పట్టుకొని. ఐ విల్ షో యూ వన్ పవర్ఫుల్ స్క్రిప్చర్ అండ్ దెన్ విల్ క్లోజ్. టేక్ యువర్ బైబిల్. అండ్ జనవరి ఒక 2 weeks మనము థీమ్ గురించి చెప్పిన తర్వాత దెన్ విల్ ఎంటర్ అంటాం. సో ఫైనల్గా నెక్స్ట్ ఇయర్ దేవుడు మనకిచ్చిన థీమ్ మహా గొప్పది, ఆశ్చర్యకరమైనది. దాని సబ్ క్యాప్షన్ ఏంటంటే, దానికి ఇచ్చింది ఇయర్ ఆఫ్ సోల్ విన్నింగ్. నీ సోల్ని నువ్వే గెలుస్తావు. యూ విల్ బ్రింగ్ అవుట్ యువర్ ప్రాస్పరిటీ. నీ సోల్లో ఉన్న ప్రాస్పరిటీ, నీ సోల్లో ఉన్నట్టు గ్రేట్నెస్, నీ సోల్లో ఉన్నట్టు బ్లెస్సింగ్, నీ సోల్లో దాచబడిన ఏన్షియంట్ బ్లెస్సింగ్ మొత్తం బయటికి తీసుకొచ్చే ఇయర్కి ఆ క్యాప్షన్ అది. బట్స్ నాట్ ద మెయిన్ థీమ్. ఆ మెయిన్ థీమ్కి ఇచ్చిన సబ్ క్యాప్షన్ అది, ఇయర్ ఆఫ్ విన్నింగ్ సోల్స్. మొదట నీ సోల్ని నువ్వు విన్ అవుతావు. నువ్వు విన్ అయ్యవనంటే ఇమాజిన్, కర్స్ని బ్రేక్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఎంటర్ అవుతున్నాం మనం. 31st నైట్ ఇక్కడ మనము 8 నుంచి మీరు జాయిన్ అయితే 8 నుంచి ఇక్కడ డిక్లరేషన్స్ జరుగుతాయి, టెస్ట్ మనీస్ జరుగుతాయి, విపరీతమైన ప్రొఫెసీలు అయితే మీ మీద పడతాయి. నాకైతే తెలీదు ఆయన ఎలా నా సోల్ని సాటిస్ఫై చేశాడో నాకు తెలుసు. ఇయర్ అంతా ఎవరెవరు ఆఫరింగ్ ఇచ్చారు, టైతింగ్ ఇచ్చారు, అన్ఫెయిలింగ్గా ఇస్తూ వస్తూ రెగ్యులర్గా ఇక్కడ ఉన్న వాళ్ళు అంటుకట్టబడి ఉన్నారు. అదొక్కటి మాత్రం నా సోల్ సాటిస్ఫై అయింది. నాకు డబ్బు కాదు కావాల్సింది, నీ కమిట్మెంట్ దేవుడికి నచ్చింది. ఆ ఒక్క చిన్న కమిట్మెంట్ మీద నీ సోల్ గాలికి అటు ఇటు పోకోకుండా కాపాడడానికి నా ప్రార్థనలు కంచె వలె మీ చుట్టూ ఉన్నాయి. అవి ఎక్కడికి పోవు. యు షల్ ప్రాస్పర్. బట్ నెక్స్ట్ ఇయర్ ఎంటర్ అయ్యే లోపల ఈ యొక్క అన్లాక్ చేసి ఈ సోల్ యొక్క పిన్ నెంబర్ తీసి మీకు ఇచ్చాను. బట్ నౌ లుక్ ఎట్ డిక్లరేషన్స్లో కంప్లీట్గా పాల్గొనండి. సైలెంట్గా జరగవచ్చు సర్వీసు, బట్ డిక్లరేషన్స్ పాల్గొనండి. రేపు జూమ్ కాల్ కూడా ఉంది, రేపు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇయర్కి ఇదే సోల్తో అండ్ ఇంకొక బ్లెస్సింగ్ గురించి రేపు ఒక స్క్రిప్చర్ చూపించి దెన్ రేపు మనం అందరం కూడా డిక్లరేషన్స్లో పాల్గొంటున్నాం. రేపు కంప్లీట్గా ప్రేయర్లో ఉంటున్నాం మనం. వీలైతే మీరు ఉపవాసం ఉండగలిగిన ఉపవాసం ఉండండి. దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మన సోల్ని మ్యానిపులేట్ చేసిన మ్యానిపులేషన్స్ అన్నీ కూడా మనం వేసే ప్రార్థనలని యాసిడ్తో కడిగి వేసి నెక్స్ట్ ఇయర్ మీ సోల్లో ఉన్న పవిత్రత, నీతి, యథార్థత, మీకున్న ట్రాన్సాక్షన్స్ ఏదవ్వకపోయినా ఈ 7 రోజులే టార్గెట్ పెట్టుకో. అయిపోయింది, క్లోజ్ మ్యాటర్. 103 Psalm 103:1. ఈ రోజు నుంచి ఈ సంఘంలో ప్రతి శర్మన్ తర్వాత గ్రేస్ షేరింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రేస్ షేరింగే ఈ 103వ కీర్తన. ప్రతి ఒక్కరు ఈ 103వ కీర్తన ప్రతి సండే శర్మన్ తర్వాత మీరు ఆన్లైన్లో ఉన్నా మీరు ఇంటికాడ వింటున్నా ఈ స్క్రిప్చరు మీరు తీసి చదువుకొని ఆమేన్ అని ప్రవచించుకోవాలి. ఫస్ట్ వచనం చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతి. రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. Psalm 103:1. Bless the Lord, oh my soul. You see, the day you bless the Lord with your soul, నీవు దేవుణ్ణి ఎప్పుడైతే నీ సోల్తో స్తుతిస్తావో ఈ 103 కీర్తనలను ప్రతి వచనం నీ ఇంట్లో నెరవేరకపోతే యెహోవా జీవంతో నన్ను అడుగు. దట్స్ అ ట్రూ స్క్రిప్చర్. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. బాడీకి చెప్పాడా?
స్పిరిట్కి చెప్పాడా? అంటే సోల్ గనక బ్లెస్ చేయడము, దేవుని స్తుతించడము, ఆరాధించడము గనక నేర్పిస్తే 5 నిమిషాలు కదా, అరగంట ముందు ఇక్కడ ఉంటాం. ఇప్పటివరకు రెగ్యులర్గా ఫస్ట్ ఎవరైనా వస్తారంటే మ్యాక్సిమం అపర్ణ సిస్టర్ ఇప్పటికి వస్తారు. నిన్న ప్రార్థన ఫస్ట్ ఫ్యామిలీ ఎవరు వచ్చారు? అపర్ణ సిస్టర్. వాళ్ళ ఆయన గారికి ఉన్నటువంటి సోల్ అది, ఆ మ్యాంటిల్ వాళ్ళు పనిచేయను గాక సిస్టర్. యూ విల్ బ్రింగ్ మెనీ పీపుల్, యూ విల్ విన్ సోల్ మోర్ దాన్ యువర్ హస్బెండ్. దేవుడు ఆ మ్యాంటిల్ మీ కుటుంబం మీద, పిల్లవాడి మీద, మీ పాప మీద పెట్టును గాక. నా ఓట్స్ ఉత్తగిన పోవు సిస్టర్, నా ఓట్స్ నీటిలో పడి బంగారం మీద పడడం మొలవాల్సిందే. బికాస్ ద సోల్. ఇంకా నేను డేవిడ్, జోనథన్ గురించి ఇవన్నీ నేను తీసుకురాలి. ఈ కావనెన్స్ యూ విల్ సీ గ్రేషియస్ థింగ్స్, పర్ల్స్. నిన్న ఫస్ట్ నిజంగా ద సోల్ ప్రేయర్ అనగానే ఫస్ట్ సిస్టర్ అలా పాప వచ్చింది. యు సీ దట్ ద మూమెంట్ ఇన్ ద స్పిరిట్ వెన్ యు పుష్ టువర్డ్స్ బ్లెస్సింగ్. ఎందుకంటే ఆ సోల్ కనుక ఉరకగలిగిందంటే ఇమాజిన్ 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 బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. నా సోల్, నీ సోల్తో నువ్వు మాట్లాడుకునే రోజు వచ్చింది. నిన్ను కర్స్ చేయాలన్న నీ సోలే, నిన్ను బ్లెస్ చేయాలన్న నీ సోలే. నిన్ను ఇంకా డబుల్ బ్లెస్సింగ్లోకి వెళ్ళాలంటే నువ్వు దేవుని మందిరంలో చేస్తున్న ప్రతి పని, పాస్టర్తో ఉన్న నీ రిలేషన్షిప్, ప్రతిదీ కూడా నీ మీదకి బ్లెస్సింగే తీసుకొస్తుంది. ఏ ఖర్చు కూడా నీ మీద పని చేయడానికి వీల్లేదు అన్లెస్ నువ్వు మాట్లాడుకుంటే తప్పితే. దాని గురించి నేను మాట్లాడతాను. మనమందరం కూడా 1 2 3 అంటాను. ఇక్కడ ఉన్న స్క్రిప్చర్స్ అన్నీ చదవండి, దెన్ మీ ఆఫరింగ్స్ అక్కడ డిపాజిట్ చేయండి. ఇంకో పాట ఉంటుంది కదా, నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామా. ఇప్పుడు ఇంకో పాట కూడా వచ్చింది, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. 1000 రీజన్స్ కూడా బాగుంటుంది. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్. నా ప్రాణమా సన్నుతించుమా. యు సీ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సోల్. ఏమంటే నిన్న ఎంత హ్యాపీగా ఉన్నారండి. ఓ మళ్ళీ ఇయ్యాలా గాలి తీసిన బుడగలే. ప్రతిరోజు నీ బెలూన్ అనే నీ సోల్కి గాలి కొడుతూనే ఉండు. పక్కన వాళ్ళకి గాలి కొట్టే బదులు యు ఫిల్ విత్ సమ్ వర్డ్స్ యువర్ సోల్. ఫిల్ యువర్ సోల్ విత్ వర్డ్స్, బ్లెస్సింగ్ వర్డ్స్. హై నన్ కెన్. నీ సోల్ని స్ట్రాంగ్ చేసుకో, మార్కెట్లో నిలబెడతాడు. నా ప్రార్థనలు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. నా పనే అది. నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు ఇచ్చే ఆఫరింగ్ బట్టి, నువ్వు చేసే ప్రతి దాన్ని బట్టి నువ్వు ఎంత రెస్ట్ ఇచ్చి ఎంత జాయ్ఫుల్గా ఇది మార్కెట్ని మారుస్తావో, ఈ చర్చిని ముందుకు తీసుకెళ్ళటం ఒక వీల్ లాగా మారుతావో. ఐమ్ టెల్లింగ్ ద సోల్ మెర్రీ. ఈవెన్ ఐజకు జాకోబుని ఒక మీల్ తినేటప్పుడు బ్లెస్ చేసింది ఏం తెలుసా? సోల్. దాని గురించి నేను తీసుకొస్తాను. ఎస్, షల్ వి ఆల్ రీడ్ టుగెదర్. 103వ కీర్తన. ప్రతి ఒక్కరు మీ బైబిల్ తీయండి, ప్రతి ఒక్కరు లౌడర్గా చదవాలి. రెడీ? 1 2 3 గో అంటాను. ప్రతి ఒక్కరు గట్టిగా చదవండి. మీ సోల్ వింటుంది, మీ సోల్ రీస్టోర్ అవుతుంది, మీ సోల్ కంప్లీట్గా జరుగుతుంది. యూ విల్ సీ టుమారో జూమ్ కాల్, డోంట్ మిస్. వీఆర్ గోయింగ్ టు ఫిల్ యువర్ సోల్. సోల్లో ఉన్నది మొత్తం తీసివేసి సోల్ని రీస్టోర్ చేసి, సోల్లో ఉన్నట్టు ప్రాస్పెరిటీ, సోల్ మొత్తం సోల్లోనే ఉన్నది. దేవుడు ఆత్మ ఇచ్చినప్పుడు ఆ సోల్ని క్రియేట్ చేసి, సోల్ తోటి బాడీని, డెడ్ బాడీస్ని లేపింది నీ సోలు. డెడ్ థింగ్స్ మన చుట్టుపక్కల ఏది ఉన్నా కానీ లేపేది మన సోల్. అదే సోల్ని రేపు మొత్తం రీస్టోర్ చేస్తున్నా. కమాన్, రీడ్ ఇట్. రెడీ? 1 2 3 గో. నా ప్రాణమా సన్నిధించుము, నా అంతరంగమున సమస్తం. విమోచించు. కరుణా కటాక్షములను ఒక కిరీటంలో ఉంచుతున్నాను. పక్షి రాజు యవనం వల్ల నీ యవనం కత్తిరించున్నాను. మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించు, బాధింపబడని న్యాయం తీర్చు. ఆయన మోషేకి తన మార్గం తెలియచేసను, ఇశ్రాయేలు వంశస్థులు తన క్రియలను కనపరచు. యెహోవా దయా దాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సముద్రి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ రాజ్యమాడవాడు కాదు, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపమును బట్టి మనము ప్రతీకారం చేయలేదు,
మన దోషాన్ని బట్టి మన ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నతం, ఆయన ఎంత భక్తి గలవారు, ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమం మనల్ని అంత దూరంగా పరిచయం. తండ్రి తన కుమారుని ఎలా జాలిపడినట్లు యెహోవా తన ఎంత దైవభక్తి గలవారు ఎలా జాలిపడిన మనం నిర్మింపబడిన రీతిని ఆయనకు తెలియజేసింది. మనం మంచి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటుంది. ఉన్నారని ఆయన గడ్డి వల్ల ఉన్నారని అడుగు పోయినట్లు వారు పోయింది. వాని మీద గాలి వీచగా అది లేకపో ఆయన మీద దాన్ని చోటు దాని మీద ఆయన నిబంధన గైకొచ్చు, ఆయన కర్తలను అనుసరించుకొచ్చు వారు యెహోవా ఎంత భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచి, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు నిలిచి. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరచున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చవలసిన ఆయన సన్నిధించు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చి, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నిధించుడు. యెహోవా ఏలుచుండి స్థలమున్నిట్లో నన్ను ఆయన సర్వకాలము ఆయన స్తుతించును. నా ప్రాణమా వా యసి ఈ 103వ కీర్తన అంతా కూడా అతను తన సోలుకి చెప్పుకున్న భాష, మాట్లాడిన మాట. నేనేమన్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నిధి, నా ప్రాణమా ఇలా ఉండు, నా ప్రాణమా నువ్వు నేర్చుకో. ఒక మంచి మాట ఉన్నది 4వ వచనంలో, 3-4 వచనం, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ ఇసి సోలుకి చెప్తున్నాడు. దోషములు ఎక్కడుంటాయి? సోలు ఉంటాయి. సంకటాలు ఎక్కడుంటాయి? సోలు ఉంటాయి. 4వ వచనం, సమాధిలో నుండి నీ ప్రాణమును, సమాధిలో ఉన్న సోల్ని బయటికి తీసుకొస్తుంది. ఇది చాలా లాట్ ఆఫ్ మిస్టరీస్ ఉన్నాయి. ఓకే, బైబిల్ కింద పెట్టండి. లిఫ్ట్ అప్ యువర్ సోల్స్, మీ సోల్స్ పైకెత్తండి. నీ సోల్ని ఈ మార్కెట్లో లిఫ్ట్ చేసేది ఈ లాస్ట్ సెర్మన్ని మీరు అటెండ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. నవ్ లెట్ మీ బ్లెస్ విత్ మై సోల్. ఫాదర్, ఎవరైతే ఈ సెర్మన్లో ఈ సర్వీస్లో పాల్గొన్నారో, ఈ ఇయర్ అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారో, ఈ ఇయర్ అంతా కూడా మినిస్ట్రీకి కంటిన్యూగా ఉన్నారో, వారందరి మీద, వాళ్ళ పిల్లల మీద, వచ్చిన వారి మీద, రామవారి మీద, వాళ్ళ ఫ్యామిలీకి కనెక్ట్ అయిన వాళ్ళ బిజినెస్లు, కాంట్రాక్ట్లు, ప్రతి దాని మీద నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. దేవుని స్తుతించే లిస్ట్లో హయ్యెస్ట్ లిస్ట్ ఏదన్నా ఉంటే, ప్రమోట్ చేయాల్సిన లిస్ట్ ఏదన్నా ఉంటే, ఫైనల్ లిస్ట్ ఏదన్నా ఉంటే, అది సీజేసంలో ఉన్న ప్రతి ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలు ఉండునుగా. కానీ ఈ ఇయర్ ఎండింగ్ బ్లెస్సింగ్తో వీళ్ళని బ్లెస్ చేస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గట్టిగా ఏమన్నా వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ డైమెన్షన్, వాట్ ఎ బ్యూటిఫుల్ డైమెన్షన్. దేవుడు సక్సెస్ఫుల్గా ఈ ఇయర్ మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మన జీవితాలని కాపాడుతూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మన పిల్లల్ని కాపాడాడు, హాస్పిటల్ పాల్గొకుండా, యాక్సిడెంట్లు పాల్గొకుండా ఇన్ని చేశాడు. దీని అంతటికీ నీ ప్రాణంతో నీవు 31st నైట్ పరిగెత్తుకొని నీ పిల్లలతో వచ్చి ఇక్కడ కూర్చో, ప్రార్థన చేయి. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు దేవుడు, నెక్స్ట్ ఇయర్ ఏం చేయనున్నాడు. ఫిల్ యువర్ సోల్, నీ సోల్తో నింపుకో, ప్రార్థించుకో, ప్రవచించుకో. నీ పిల్లలు, నీ ఫ్యామిలీని నువ్వు సోల్ విన్నర్గా మారాలా. ఫైనల్గా సోల్ విన్ అయితే యు బికమ్ లైక్ గాడ్. ఆ స్క్రిప్చర్స్ నేను అన్నీ చెబుతాను, ఆ సెర్మన్స్ తయారు చేశాను, మీకు అన్నీ ఇస్తాడు దేవుడు. ప్లీజ్ 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 మీరు 31st నైట్ ఈ ఇయర్ థీమ్ని ఎలాగో మిస్ అవ్వకూడదు. దేవుడు మిమ్మల్ని ఆర్డైన్ చేసిన విధానం ఈ 31st నైట్ ఆ థీమ్ రిలీజ్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఇందుక ఈ భూమి మీద నేను పుట్టింది దీనికోసమేనా అని పరిగెత్తడానికి దేవుడు ఈ కర్స్ మేనిఫెస్టోలో నీ సోల్ని బయటికి తీసుకొచ్చాడు. నవ్ యూ కెన్ రన్, యూ కెన్ ఫ్లై, మౌంటైన్స్ మీద కూర్చోవచ్చు. You can fly, you can prophesy, you can decree. Prophesy in the sense, నువ్వు మాట్లాడిన మాటే ప్రవచనంగా మారుతుంది. నువ్వు చూడు కావాలంటే, లేదంటే నైట్ పోయి పడుకో. 5 o'clock నేను లెగుస్తాను, నా ప్రాణమా 5 గంటలకు లేపాను, అలారం కూడా పనిచేయదు, అంత యాక్యురేట్గా లేపుతుంది. ఐఎమ్ టెల్లింగ్. గాడ్ బ్లెస్ యూ.